ఆలోచనల వెంట పరుగులు పెట్టకండి, అలాగే వెళ్ళిపోకండి. మళ్ళీ తిరిగి శ్వాసని గమనిస్తూ ఉండండి. అలాగే చాలా చోట్ల ఫ్రెండ్స్ ప్రతిరోజు ఉదయం 11 గంటలకు 11 నిమిషాలు అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం ధ్యానం జరుగుతూ వస్తాం. అహింసా జగత్ని నా కళ్ళారా వీక్షించటమే నా ఏకైక లక్ష్యం అని చెప్పారు బద్రి గారు. దాని కొరకే ఎంతో పాటుపడ్డారు. ఈ శాకాహార జగత్ నిర్మాణానికై అలాంటి గొప్ప ధ్యానం చేస్తున్నాం మనం ఇప్పుడు. శ్వాసతో కూడుకొని ఉందాము. మొబైల్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసేసుకోండి లేదా సైలెంట్లో పెట్టేసుకోండి. గారి యొక్క వేణునాద గానంతో మనం ఈ ధ్యాన నిమగ్నం అవుదాం. హాయిగా 10 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవరాదు. అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం 10 నిమిషాలు శ్వాసను గమనిద్దాం. శ్వాస మీద ధ్యాస, సంగీతనాద ధ్యానం చేద్దాం. ఆఖరి 1 నిమిషం. ఫిఫ్టీ సెకండ్స్ 50 సెకండ్లు. ఆఖరి 20 సెకండ్స్, లాస్ట్ 20 సెకండ్స్, ఆఖరి 20 నిమిషాలు. తీసి నెమ్మదిగా కళ్ళ పైన పెట్టేసుకోండి. అలాగా ధ్యానాన్ని కొనసాగించే వాళ్ళు కొనసాగించండి. బలవంతంగా అయితే కళ్ళు ఓపెన్ చేయకండి దయచేసి. అలా 2, 1, 0. ఇప్పుడు నెమ్మదిగా 2 అరచేతులు తీసి 2 కళ్ళు చూస్తూ కళ్ళు ఓపెన్ చేయండి. ఇంత అద్భుతమైన ధ్యానం చేసినందుకు ఒక్కసారి బిగ్ క్లాప్స్ అండి.
ఇంత గొప్పదైన ధ్యానాన్ని మనకు అందించిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒక్కసారి బిగ్ క్లాప్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరు కూడా చేసినందుకు. అండ్ అలాగే మనం చేసిన ఈ ధ్యానం పత్రిజీ మరి శాకాహార జగత్కు, అహింస జగత్కు పెద్ద పీటే వేసేసారండి మన పిఎస్ఎస్ఎంలో కదా. మరి నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదురా, ముందు శాకాహారివికా అని ఎప్పుడూ మనకి సూచిస్తూనే ఉంటారు పత్రి గారు. సో పత్రిజీ లక్ష్యం ఏంటంటే, నా ఒకే ఒక్క కోరిక, నా ఒకే ఒక్క కర్తవ్యం, నా ఒకే ఒక్క లక్ష్యం అహింసాయుతమైన భూమాత సాక్షాత్కారాన్ని కళ్ళారా వీక్షించటం అని. సో మరి అంత గొప్ప సంకల్పంలో పాల్గొంటూ మనం ఇవాళ మరి మన భాగస్వామ్యంతో ఈ ధ్యానం చేసుకోవటం జరిగింది. మరి మరొక్కసారి అండి ఆ అహింస జగత్కు మరి రావాలని చెప్పేసి మనం గట్టిగా బిగ్ క్లాప్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇక్కడ ఇవాళ మనం మళ్ళీ ఇక్కడ సమావేశం అవ్వటానికి కారణం శ్రీ కాశీరెడ్డి నారాయణ పిరమిడ్ మహాశక్తి క్షేత్రం యొక్క 2వ ధ్యాన మహాయజ్ఞం జరుపుకుంటున్నాం. మరి ఈరోజు 3వ రోజుకు చేరుకున్నామండి. మొదటి 2 రోజులు చాలా చక్కగా సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో జ్ఞాన సందేశాలను అందుకొని మరి సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా వీక్షించడం జరిగింది. అలాగే నిన్న శాకాహార ర్యాలీ కూడా నిర్వహించుకున్నాం. మరి ఇవాళ కూడా మరి 3వ రోజు పిప్పళ్ళ గారి సంగీతనాద ధ్యానామృతంలో బాగా ఆనందంగా ఓడలాడాం కదా, ఎంజాయ్ చేశాం కదా, బాగా చేశారా? మరి ఉదయం బ్రతుకల ధ్యానం ఎవరెవరు పాల్గొన్నారు అందరు కూడా కదూ? ఎస్. సో మరి చక్కగా అల్పాహారాన్ని కూడా సేవించేసి వచ్చేసాము ఇక్కడికి. మరి ఇప్పుడు ప్రముఖులు సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో వారి జ్ఞాన సందేశాలని అందుకుందాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారిని మన వేదికకు ఆహ్వానించుకుందాం. ముందుగా కుకట్పల్లి నుండి హైదరాబాద్ శ్రీమతి లక్ష్మి గారు వచ్చారు. మేడం, మిమ్మల్ని ఈ వేదికగా ఆహ్వానిస్తున్నాం. ఈ వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, మాస్టర్స్ వచ్చి ఇక్కడ వారి సమయాన్ని వెచ్చించి మనకు జ్ఞాన సందేశాన్ని అంటూ ఇవ్వడానికి వచ్చినప్పుడు మరి మన కనీస కర్తవ్యం అండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అండి ఆసనాలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా లక్ష్మీ మేడం గారి సందేశాన్ని అందుకుందాము. మేడం ప్లీజ్. మేడం ముందుగా మన గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ప్రణమిల్లుతూ, మరి కాశిరెడ్డినైనా పిరమిడ్ శక్తి క్షేత్రం 2వ ధ్యాన మహాయజ్ఞానికి విచ్చేసిన మీ అందరికీ నమస్కారం అండి. ధ్యాన యజ్ఞం అంటే ధ్యానాన్నే ఒక యజ్ఞంలాగా చెయ్యాలి. ఎంతమందిని చేస్తున్నాం రోజువారీ? ధ్యానం వాళ్ళు పనులు చేసుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి. ఖాళీగా ఉండేవాళ్ళు గంటలు ధ్యానం చెయ్యాలి. ఇప్పుడు ఈ భూమి మీద అదే అవసరం. ఇందాక నుంచి ఎవరు చెప్పినా ఒక్కటే మాట ఈ భూమి మీద చెప్పేది, ఆరోగ్యం బాగోలేదా? ధ్యానం. ఆ నొప్పమ్మ ఈ నొప్పి అంటారు. మరి ధ్యానం చేయొచ్చు కదా? చెయ్యం. మనసు బాగాలేదా? ధ్యానం. పరిస్థితులు బాగాలేదా? ధ్యానం. అన్నిటికీ ఒకటే మందు, ధ్యానం మాత్రమే. అది నమ్మి సాధన చెయ్యాలి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కదా, నమ్మాలి. మనం నమ్మాలి ధ్యానాన్ని మనం నమ్మితే, నమ్మకం మనలో ఉండాలి. ఎవరు నమ్మితే అంత, ఎంత చేసుకుంటే అంత, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అంటారు కదా పెద్దలు. మరి ఎంత నమ్మాము మనం? క్లాస్లో ఒక టీచరు ఒక లెసన్ చెప్తుంది, కూర్చున్న 100 మందికి 100 రకాలుగా అర్థమవుతుంది, 100 రకాలుగా మార్కులు వస్తాయి. అది చెప్పే టీచర్ లోపమా? కాదుగా. విన్న మనము, నమ్మిన మనము, దాని మీద పెట్టిన శ్రద్ధని బట్టి మనకు అక్కడ మార్కులు వస్తున్నాయి. ఇక్కడ కూడా అంతే. పత్రి గారు ధ్యానం గురించి చెప్పేశారు, శాకాహారం గురించి చెప్పేశారు, పిరమిడ్ గురించి చెప్పేశారు. ఈ మూడిటి గురించే మనం ఆలోచించాలి, చెయ్యాలి కూడా.
ఇక్కడ మీ ముందు ఉన్నది పిరమిడ్. పిరమిడ్ గురించి చెప్పుకుందాం. ఈ భూమి మీద అద్భుతమైనటువంటి ఒక శక్తి క్షేత్రం, దాన్ని మించింది లేదు. ఎందుకు అని అంటే, ఒక గుడి వెళ్తాం, గుడికి ఎవరు వెళ్తారండి? హిందూ చేసుకోవాలి. పిరమిడ్లో ఏముందమ్మా? ఒక విగ్రహం లేదు, ఒక పువ్వు లేదు, ఒక అగరబత్తి లేదు, ఏమీ లేదు కదా అనుకుంటారు. ఏమీ లేకపోవటమే దాని ప్రత్యేకం. నలుగురు బాగుండాలని మానసికంగా నువ్వు కోరుకో, కానీ దేవుడు మాత్రం మనకు అన్నీ ఇవ్వాలా? ఈ ఒక్కటి అర్థం చేసుకోండి చాలు. ఇది మనది కర్మభూమి. ఈ కర్మభూమిలో మనం ఏం చేస్తే దాని ఫలితమే మనకు వస్తుంది. నువ్వు ఏమన్నా చెయ్యి, ఏమన్నా చెయ్యి, ఆ ఫలితం నువ్వు అనుభవిస్తాం. ఏం చేయాలో మనం డిసైడ్ అవ్వాలి. మంచి చేద్దామా, మంచి మాట చెప్దామా, ₹1 ఇద్దామా? ఈ రూపాయి ఇస్తే ఈ లాభం ఉంది, ధ్యానం చేస్తే ఈ లాభం ఉంది, ఈ మాట చెప్తే ఈ లాభం ఉంది అన్న సత్యాన్ని పత్రిక ఇప్పి చెప్పేశారు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేయమని చెప్పి వదిలేశారు మనల్ని. ఇప్పుడు మనం చేయాల్సిన బాధ్యత మనది ఉంది. మరి ఇక్కడ పిరమిడ్ నిర్మాణం చేపట్టుకున్నాం. ఇక్కడ 111. మరి అంత పెద్ద పిరమిడ్ రావాలి అంటే ఎంత ఎనర్జీ కావాలి, ఎంత శక్తి కావాలి? పిరమిడ్ రావాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలా, ఎనర్జీ కావాలా? చెప్పండి. ఎనర్జీయే కావాలి, శక్తే కావాలి. శక్తి ఉంటే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి, పనులు జరిగిపోతాయి. శక్తి లేకపోతేనే ఏది అవ్వదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రోజువారీ కూలి చేసుకుంటూ ఉంటాం. ఈ నెల కొంచెం ఎక్కువగా చేసుకున్నాం, పని దొరికిందే చేసుకున్నాం, ఓ ₹2000 ఎక్కువ వచ్చినాయి. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆ ₹2000 పెట్టి, అబ్బా వేసాకాలం ఫ్యాన్ లేదు, లేదా దోమలు కొడుతున్నాయి, ఒక్క ఫ్యాన్ తెచ్చుకుందాం అని చెప్పేసి ఫ్యాన్ తెచ్చుకుంటాడు. ఎందుకని? అక్కడ డబ్బు ఎక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ తన సౌకర్యం కోసం ఫ్యాన్ తెచ్చుకున్నాడు. ఇంకాస్త ఎక్కువ డబ్బులు వచ్చింది ఇంకొక నెలలో, అప్పుడేం చేస్తాడు? కూలర్ తెచ్చుకుంటాడు. అవునా? ఇంకాస్త ఎక్కువ డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఏసీ పెట్టుకుంటాడు బెడ్రూమ్లో. ఇంకాస్త డబ్బులు వచ్చినాయి అనుకోండి, హాల్లో కూడా ఏసీ పెట్టుకుంటాడు. ఇల్లంతా ఏసీ. అంటే ఇక్కడ డబ్బు పెరిగే కొద్దీ భౌతికమైన సౌకర్యాలు ఎలా పెరుగుతున్నాయో, మన శక్తి పెరిగే కొద్దీ మనం ఏమనుకున్నా అది జరిగి తీరుతుంది. ఆ శక్తిని పెంచుకోవటానికే ధ్యానం, ఆ ధ్యానం చేయటానికే ఈ పిరమిడ్ నిర్మాణాలు. పైనున్న దైవిక శక్తిని భూమి మీదకి తీసుకొచ్చే ఒక అద్భుతమైన కట్టడమే పిరమిడు. అర్థమైందా? పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేసి ఏం తెలుసుకుంటున్నామండి? ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఎవరి మీద ఆధారపడతల్లా. ధ్యానం చేసి 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 ఏం తెలుసుకుంటున్నాం? మనమే దైవం అని తెలుసుకుంటున్నాం. మనలో ఉన్నటువంటి అంతర్గతంగా నిబడీకృతమై ఉన్న శక్తిని తెలుసుకుంటున్నాం. ఇంతకుముందు జన్మల్లో నేర్చుకున్న జ్ఞానాన్ని వెలికి తీస్తున్నాం. చెప్పండి. శ్వాస మీద చేస్తా, శ్వాస మీద చేస్తా అంటున్నారు. ఎవరి శ్వాస మీద? మన శ్వాసే కదా, పక్కింటో శ్వాస మీద కాదు కదా. సో మన శ్వాస మీద మనం శ్వాస పెడితే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. లాభం లేనిదే ఎవరైనా ఏదైనా పని చేస్తారండి? చేస్తారా? మాట్లాడండి. అరే మాట్లాడకపోతే చెప్పే వాళ్ళకి ఉత్సాహం ఏమొస్తుంది? ఊరికి ఇలా గమ్మున కూర్చుని మీరు వింటున్నారో నిద్రపోతున్నారో, మీరు హిమాలయాల్లో కూర్చుని తెలియదు కదా. కొంచెం మేము చెప్పేదానికి స్పందిస్తే చెప్పే వాళ్ళకు కూడా ఉత్సాహం వస్తూ ఉంటుంది, మీరు శ్రద్ధగా వింటున్నారు అని. మనం ఏ పని అయితే శ్రద్ధగా చేస్తామో అదే ధ్యానం అండి. ఇప్పుడు క్లాస్ చెప్తున్నా, దీని మీద ధ్యాస ఉండాలి, లేదా వింటున్నా వినేదాని మీద ధ్యాస, తింటున్నాం తినే మీద ధ్యాస, లేదా ఒక టీ తాగుతున్నాం టీని ఆస్వాదించాలి, తిన్నాం పచ్చడే వేసుకొని తింటున్నాం ఆ పచ్చడి కంటూ ఒక టేస్ట్ ఉంటుంది,
ఆ టేస్ట్ని ఆస్వాదిస్తూ తినాలి. అదే ప్రజెంట్లో జీవించటం, వాస్తవంలో జీవించటం. నువ్వు వాస్తవంలో ఉన్నావు అంటే చాలు. ఇవన్నీ చేసేది మనం వాస్తవంలో జీవించటానికే. అర్థమైందా? ఫస్ట్ ఎవరికి అర్థం కాదండి, ఎందుకంటే మాయలో పడి కొట్టుకుపోతున్నాం కదా. కానీ ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే రోజు రోజుకి మన ఎరుకన మాయ తొలగిపోయి ఎరుక స్థితిలోకి వస్తూ ఉంటాము. ఇప్పుడు దాకా మీకు ఇవన్నీ చెప్పిన ఇవన్నీ కూడా నాకు ఏమీ తెలియదండి. నేను ఒక నార్మల్ హౌస్ వైఫ్ని, ఒక సాధారణమైనటువంటి హౌస్ వైఫ్ని. 2005 సంవత్సరంలో ఈ ధ్యానంలోకి రావడం జరిగిందండి. ఎందుకు వచ్చాను అంటే ఒక అనారోగ్య కారణం. మీరు అనొచ్చు, చూడటానికి బాగానే ఉన్నావమ్మా, నీకేం రోగం అని. నాకున్న ప్రాబ్లం ఏంటి అంటే అందరికీ 2 కిడ్నీలు ఉంటాయండి, నాకు ఒకటే కిడ్నీ ఉంది. పుట్టుకతోటి బై బర్త్ ఒకటే కిడ్నీ ఉంది. ఆ విషయం 25 ఏళ్ల వరకు నాకు తెలియదు. అదే కాదు, ఉంది, నిజమే. ఫస్ట్ చెప్తా దానికి కూడా. ఫస్ట్ ఒకటే కిడ్నీ ఉన్నప్పుడు తెలిసి 25 ఏళ్ల వరకు నాకు తెలియదు. తెలిసిన రోజు మాత్రం బోర్గా ఏడ్చానండి. అరే, ఒకటి ఉండటం ఏంటి, అందరికి 2 ఉంటాయి కదా, ఒకటి ఉండటం ఏంటి, ఇది పోతే ఎలాగా కొనుక్కుందామంటే మన దగ్గర డబ్బులు లేవు, అమ్మేవాడు ఎవడో తెలియదు మనకి. అలా ఏడ్చా 24 గంటలు ఏడుస్తూ. ఏమనుకున్నానంటే ఏ జన్మలోనో ఎవరి కిడ్నీలోనో అమ్మేసుకొని ఉంటాను నేను, అందుకే ఈ జన్మలో ఒక కిడ్నీ వచ్చింది ఎన్నో కూడా. ఏది ధ్యానంలోకి రాకుండానే కర్మ సిద్ధాంతాన్ని నమ్మా. ఇప్పుడేమనుకుంటానంటే 20 ఏళ్ల క్రితం ఉన్న నేనే 20 ఏళ్ల తర్వాత నేనే అదే విషయాన్ని ఎలా అర్థం చేసుకున్నానో చెప్తానండి. ఇప్పుడేమనుకున్నాను, అందరు 2 ఎందుకు తెచ్చుకుంటారు, ఒకటి పోతే ఇంకోటి ఉంటుంది అని. అంటే ఆ పోతే అనే థాట్ మీ అందరికి ఉందేమో, నాకు అది లేదు. ఒక్కదాంతోనైనా బతికి చూపిస్తా అని చెప్పి తీసుకో. అది వాస్తవం అంటే నాకు తెలియదు, కానీ నా ఆలోచన ఇప్పుడు ఇలా మారింది, ఒక పాజిటివ్గా మారింది. ఉన్న సిచ్యువేషన్లో నుంచి కూడా మంచిని చూసే స్థితికి ధ్యానం తీసుకొచ్చింది. అందుకు ధ్యానం చెయ్యాలి. మనిషి అన్నాక కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, రోగాలు అన్నీ ఉంటాయండి. అవి లేకపోతే భూమి మీదకి ఎందుకు వస్తాం? ఆ కర్మలన్నీ చేసాం కాబట్టి వాటిని అనుభవిస్తూ జ్ఞానాన్ని పొందటానికే ఇక్కడికి వచ్చాం. మరి వాటిల్లో కూడా మంచిని చూడాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి అంటే ధ్యానమే. పత్రిజీ అయినా, కృష్ణుడైనా, బుద్ధుడైనా, ఈ మహాత్ములందరూ ఈ భూమి మీద ఇచ్చిన సింగిల్ స్టేట్మెంట్ ఏంటి అంటే ధ్యానం చేస్తే జ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉంటే దుఃఖం ఉండదు అని. దుఃఖం లేని స్థితికి మనం వెళ్ళాలి. ఉంటాయి, మొగుడు మన మాట ఏమి వినడు, ఆడి మాట మనం వినాలి. లేదా పెళ్ళం మన మాట ఎందు, దాని మాట మనం వినాలి. పిల్లల మాట వినరు, ఆస్తులు లేవు, ఒంటి నిండా రోగాలు, అయినా మనం హ్యాపీగా ఉండాలి, దుఃఖం ఉండకూడదు. అంటే ధ్యానమే. ధ్యానం చేస్తే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఓ, ఈ కర్మ నేను ఇందుకు చేశానా, అందుకే ఈ కష్టం నాకు వచ్చిందండి, వచ్చింది, అలా వెళ్ళిపోద్దిగా. వెళ్ళిపోయే కష్టానికి ఎందుకు ఏడవాలి అన్న ఆలోచన మనలో కలిగితే ఎంత పెద్ద కష్టం వచ్చినా మనం ఏడం, దుఃఖం ఉండదు. ఇది లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. నేను ధ్యానంలోకి వచ్చిన సంగతి ఇది చెప్తా. నేను ధ్యానంలోకి వచ్చాక మా చుట్టాలందరూ నన్ను వెలేసేసారు. ఎందుకంటే వస్తే ధ్యానం చేయమంటాం, లేదంటే మాంసం వండి పెట్టాం ఇంటికి వస్తే. కాబట్టి ఎవరు మా ఇంటికి చుట్టాలు రావటం ఆపేశారు. ఇది ఇంటికి వెళ్తే పప్పేసి పెట్టిద్ది అనేసి. అది మరీ మంచిది. అయినాక ఏదైనా ఫంక్షన్లో కలుస్తాం కదా, నన్ను చూసి ధ్యానం చేయమంటుంది తప్పుకొని తిరుగుతారు. ఓ రోజు ఒక అమ్మాయి ఫోన్ చేసింది, అక్క మా ఇంటికి రా అని ఏడుస్తా. ఎందుకే అంటే ఏడుస్తా అంది, చెప్పదు. సరే అని ఏమో మరి చుట్టం కదా వెళ్తే వాళ్ళ అబ్బాయికి పెద్ద యాక్సిడెంట్ జరిగి ఉంది, మంచానికి అడ్డంగా పడి ఉన్నాడు. ఈ అమ్మాయికి షుగర్ వచ్చేసింది, 400 షుగర్ వచ్చిందంట. డాక్టర్ అడిగంటే ఎలా బతుకున్నావమ్మా అని. ఆ సిచ్యువేషన్లో నన్ను పిలిచింది, చెప్పింది. నేనేం చేయగలను? ఇస్తే ఒక 1000-2000 ఇవ్వగలను, అంతకు మించి ఇచ్చే స్థితి మనది కాదు. నేను ధ్యానం చెయ్యమ్మా, అంతకు మించి నేనేం చెప్పలేను అని అక్కడ దగ్గరలో ఉన్న ఒక సెంటర్కి తీసుకెళ్ళి పరిచయం చేసి ఒక ధ్యాన జగత్తు మ్యాగజైన్ ఇచ్చి నేను వచ్చేసాను. నేను ఇంకా మర్చిపోయాను కూడా. దాదాపుగా ఒక 2 నెలల తర్వాత ఓ ఫంక్షన్కి వెళ్ళా.
వెళ్తే తను వచ్చింది. అంతకుముందు నన్ను చూసి తప్పుకునే మనిషి నన్ను చూడగానే గబగబా నా దగ్గరికి వస్తుంది. వస్తే చూసి ఎలా ఉన్నామమ్మా అంటే, అక్క చాలా బాగున్నాను నేను, పిల్లోడు అట్లాగే మంచం మీద ఉన్నాడు, నా షుగర్ కొంచెం తగ్గింది, ఏం తగ్గలేదు, కానీ దుఃఖం లేదక్క అంది. నేను కూడా దీనికి ఇన్ని బాధల్లో ఏమైనా మెంటల్ వచ్చిందా ఇట్లా ఆలోచిస్తాను. ఫస్ట్లో రాదు కదా, ఫస్ట్లో నెగిటివ్గానే ఆలోచిస్తాగా, తాటి బుర్రలో వచ్చేస్తుంది చెప్తుంటే. నా అయోమయంగా ఉంది నాకు. అప్పుడు చెప్పిందనమాట, తను చెప్పింది, అక్క ఈ కష్టం ఎందుకు వచ్చిందో నాకు అర్థమైంది. నేను చేసిందే కదా అక్క, నేను చెయ్యిందైతే నాకు రాదు కదా, నేను చేసిందే నాకు వచ్చిందంటే వెళ్ళిపోతుంది కదక్క, వెళ్ళిపోయే దుఃఖానికి ఎందుకు అక్క ఏడవటం, నేనైతే ఆనందంగా ఉన్నానక్క, నన్ను ఈ పిరమిడే నిలిపిందక్క. ఒక చిన్న 1 by 1 పిరమిడ్ ఇచ్చాడు అనమాట తనకి. ఆ పిరమిడ్ కింద కూర్చున్న 5 నిమిషాల టైం దొరికినా 10 నిమిషాల టైం దొరికినా ధ్యానం చేస్తుంది. ఒక బుక్ చదవలేదు, ఒక సెంటర్కి వెళ్ళాలా, ఒక సత్సంగం వెళ్ళా, కేవలం శ్వాస మీద ధ్యాస మాత్రమే. గంటలు కూడా చేయలే. అప్పుడు 10 నిమిషాలు, అప్పుడు 5 నిమిషాలు, అప్పుడు 10 నిమిషాలు టైం దొరికినప్పుడల్లా చేసిందండి. 2 నెలల్లో తను చెప్పిన రిజల్ట్ అది. ఇది లైవ్ ఎగ్జాంపుల్. ఇంతకంటే ఏం కావాలండి? నమ్మింది. అక్కడ నమ్మకం ఎక్కడ ఉంటుందో అక్కడ మంచితనం అనేది, గెలుపు అనేది ఉంటుంది. నమ్మకం లేకుండా నువ్వు గంటలు కూర్చున్నా ఉపయోగం లేదు. నమ్మి సాధన చెయ్యాలి. గుడికి వెళ్తామండి. మన ఊళ్ళో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, వెళ్తాం. పక్క ఊర్లో ఎక్కడ ఆంజనేయ స్వామి గుడి కట్టాడంటే అక్కడ బాగా జరుగుతుందంట, నీ కోరికలు తీరుతున్నాయి ఏంటంటే అక్కడికి పరిగెడతాం. 4ంటికి లేచి పరిగెడతాం. నేను అట్లా పరిగెత్తిందనేదండి. ముక్కోటి ఏకాదశి వచ్చిందంటే ఉత్తర ద్వారం తెరుస్తారు, స్వామిగారిని నేనే ముందు చూడాలి, పూజారి కూడా చూడకూడదు అన్న ఇదనమాట. అక్కడ తీరలా. తిరుపతి వెళ్తాం, అక్కడ తీరలా. ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్ళినా తీరట్లేదు. వెళ్ళి చివరికి ధ్యానంలోకి వస్తాం. అర్థమైందా? అంటే అక్కడ ఎక్కడ ఏమీ లేదు, ఉన్నదంతా నీలోనే ఉన్నదన్న విషయం తెలియటానికి నువ్వు తిరగాలి. తిరిగితే తప్ప తెలియట్లేదు. అర్థమైందా? నేను ఎలా ధ్యానంలోకి వచ్చాను? ఈ ఒక కిడ్నీ అని తెలిసింది కదా, అది నొప్పి వస్తుంటే చూపించుకున్నానండి 25 ఏళ్ల తర్వాత. చూపించుకుంటే ఒకటే కిడ్నీ ఉంది, ఉన్న ఒక కిడ్నీలోనూ రాళ్ళు వచ్చాయి అన్నారు. అందరూ 4 రాళ్ళు వెనకేసుకోండి అంటే నేను కిడ్నీలో వేసుకొని కూర్చున్నానండి. సరే ఎంతసేపు ఏడుస్తాం? ఒక 24 గంటలు బోరు నేర్చా. ఇంకా సొల్యూషన్ ఏంటి? మెడిసిన్. డాక్టర్ వెళ్ళా, చూపించుకున్నా. సర్జరీ చేయాలమ్మా అన్నారు, చేశారు, చేయించుకున్నా. పత్యం చేయాలి, రోజు ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చారు, అయి తినద్దు అని. వయసు చూస్తే నేను 25 ఏళ్ళు, తినే వయసు, అందులో తిండింటి కాస్త పిచ్చి మనకి. అయినా సరే ప్రాణం నాది కదా, తూచ తప్పకుండా పాటించేదాన్ని. రోజు 5-6 లీటర్లు నీళ్లు తాగేదాన్ని. ప్రతి వేసాకాలం 2 నెలలు మందులు మింగేదాన్ని. అయినా మీలాంటి వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, బంధువులు, నన్ను చూడగానే అయ్యో ఒకటే కిడ్నీ అంట కదా, జాగ్రత్త, అయ్యో ఒకటే కిడ్నీ అంట కదా, జాగ్రత్త. నోరు దేవుడా, జీవితంలో ఎన్ని కష్టాలైనా భరాయించవచ్చు, కానీ ఎదుటి వాడి సానుభూతి మాత్రం భరాయించలేవండి. కానీ అందరూ నా వాళ్ళే మంచిగా ఏమంటా. ఒకసారి సర్జరీ చేయించుకున్నాను, చాలా జాగ్రత్తగా ఉన్నా. 2వ సారి వచ్చాయి, ఇది కూడా ఎలాగోలా చేయించుకుంటా. మరి 3వసారి రావని నమ్మకం ఏంటి? 3వసారి వస్తే ఈ ల్యాప్రోస్కోపీ కూడా ఛాన్స్ ఉందా లేదా? ఉంటే డాక్టర్ అనేవాడు చేస్తాడు, లేకపోతే సారీ అంటారు. పోయేదెవరప్పుడు? నేను. అమ్మో అప్పుడే పోతే ఎలాగా? నాకేం చిన్నప్పటి నుంచి ఒక కోరిక అండి, పోవటానికి అయితే భూమి మీదకి ఎందుకు రావాలి? ఎలాగో వచ్చేసాం, పోకుండా ఉండాలి, పోవద్దు భూమి మీద నుంచి అనేది నాకు ఒక కోరిక. చెప్తే ఎర్రగడ్డలో చేర్పిస్తారేమో నేను భయం వేసి ఎవరికి చెప్పేదాన్ని కాదండి. ఛానల్లోకి వచ్చాక నా ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుందండి. చిన్నప్పుడు ఏ అయితే ప్రశ్నలు ఉన్నాయో బయటకి చెప్పలేకపోయానో వాటన్నిటికీ పత్రిక ద్వారా నాకు సమాధానం దొరుకుతుంది. నేను ఇప్పుడు ఆళ్ళగడ్డ వచ్చానా, 5 బస్సు దిగాలి. నాకు ఇష్టం ఉండదు దిగటం, బస్సు దిగటం ఇష్టం ఉండదు, ట్రావెల్ చేయటం ఇష్టం. ఈ డ్రైవరు భూమి అంచు వరకు తీసుకెళ్లే డ్రైవర్ ఉంటే బాగుండు అని కోరుకునేదాన్ని చిన్నప్పుడు. అంటే ఈ భూమి మొత్తం చూడాలి, ఎక్కడో ఎండింగ్ ఉంది, ఆ ఎండింగ్ బయట నేను చూడాలి అనుకునేదాన్ని.
మరి ఏ చిన్నప్పుడు చేతి నీకు మెంటలు ఎక్కింది అనేవాళ్ళు కదా, ఇలాంటి ప్రశ్నలు వేస్తాయి. అలా బస్సులో కూర్చున్నప్పుడు ఈ ఆలోచన, మరి మూడోసారి వస్తే ఏం చేయాలి? డాక్టర్ ఈ ఛాన్స్ ఉందో లేదో, ఉంటే డాక్టర్లు చేస్తారు, లేకపోతే సారీ అంటారు. అందుకని వెంటనే డిసైడ్ అయిపోయానండి. పత్రిక చెప్తారు కదా, నో డాక్టర్ నో మెడిసిన్ అని. నేను ఆ రోజు ధ్యానాలకు రాకుండానే ఆ బస్సులో డిసైడ్ అయ్యా, ఈ ఇంగ్లీష్ మందులు వద్దు, ఈ డాక్టర్లు వద్దు, మానేద్దాం. బయట ఏ విధానంలోనైనా మాయో మంత్రమో చెట్ల మందో పసర మందో ఎన్నో విధానాలు ఉన్నాయి, వాటికి వెళదాం తప్ప ఇంగ్లీష్ మందులు వాడద్దు అని డిసైడ్ అయ్యండి. కేవలం ఒక 1/2 అవర్లో మందులు వద్దని డిసైడ్ అయ్యా. హోమియోపతికి వెళ్ళా, 3 నెలలు 4 నెలలు వాడా, అక్కడ తగ్గల. ఆ డాక్టర్ గారు కూడా నా దగ్గర ఉన్న మందులన్నీ వాడానమ్మా, నువ్వు రావద్దు నా దగ్గరికి, ఇంకా నువ్వు ఇష్టం నీ సాగు నువ్వు రావు అన్నాడు. ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి నా దగ్గర వెళ్ళటం నాకు ఇష్టం లేదు, హోమియోపతి డాక్టర్ గారు అని రావద్దన్నారు. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి. అప్పుడు హైదరాబాద్ కుక్కట్పల్లిలో మా పక్క వీధిలోనే పిరమిడ్ ధ్యాన కేంద్రం ఓపెన్ చేస్తున్నారు, స్వామీజీ వస్తున్నారు, ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయట, ఫ్రీ అని మనకు తెలిసింది. ఫ్రీ అనగానే అట్రాక్ట్ అయ్యాను నేను. డబ్బులు అంటే వెళ్ళేదన్నో లేదో కానీ ఫ్రీ అనగానే అట్రాక్ట్ అయ్యా. సరే ఈ స్వామీజీ ఏంటో చూద్దాం కదా అని వెళ్ళానండి. స్వామీజీ అనగానే ఎలా ఉండాలి? రుద్రాక్షలు ఉండాలి, విభూది రేఖలు ఉండాలి, కాషాయ బట్టలు, ఇవన్నీ ఉంటే ఒక స్వామీజీ అనేది అప్పటికి నాకున్న నమ్మకం. ఏమో మన కాళ్ళు మొక్కటం ఇష్టం ఉండదు, నాకు కాళ్ళు మొక్కటం ఇష్టం ఉండదండి అనుకుంటా వెళ్ళా. తీరా చూస్తే పత్రిజీ దగ్గర గడ్డం తప్ప ఏమీ లేదండి. కాషాయ బట్టలు లేవు, రుద్రాక్షలు లేవు, విభూది రేఖ. మన ఇంట్లో తాతగారు లాగా ఉన్నారు. అందరినీ లైన్లో ఉంచోమన్నారు, నుంచుంటే షేక్ హ్యాండ్ ఇస్తూ వస్తున్నారు. పెద్ద ఆయనే, నాకు నచ్చలా. ఈయనేంటి ఆడాళ్ళ చేతులు పట్టుకుంటాడు అనుకున్నా. అంటే మనకు ఆ విలువ తెలియదు, ఏ గురువుని కలవాల మన జీవితంలో అప్పటి వరకు. తర్వాత అర్థమైంది, ఆ మహానుభావుడు ఎప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తారా అని ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నమాట. అయితే అక్కడ పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చారు, డబ్బున్నోళ్ళు వచ్చారు. మనకు నచ్చినా నచ్చకపోయినా గురువుగారిని నమ్మి 500-600 మంది వచ్చారు ఆ రోజున. అందరూ చెప్పేది ఒకటే, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సర్వరోగ నివారిణి అని చెప్తున్నారు. మనకేం రోగం ఉంది, బయటికి పోతే డబ్బులు పెట్టుకోవాలి, ఇక్కడేమో ఫ్రీయే, పక్క వీధిలోనే, దూరం కూడా కాదు. సరే రేపు నుంచి వద్దామని వెళ్ళిపోయా. తెల్లారి వద్దామంటే ఇంట్లో పని అయ్యేది కాదు. 12, 12:30, 1 గంటకల్లా అది క్లోజ్ చేస్తారు. సరే రేపు పెందలాడి వెళ్దాంలే అనుకునేదాన్ని. పని అయ్యేది కాదు. ఎందుకు పని అయ్యేది కాదంటే టీవీ సీరియల్ పిచ్చి. అది ఏం చేస్తాం ఇంట్లో కూర్చొని? ఇంట్లో పిల్లలు వెళ్ళిపోయి మగవాళ్ళు వెళ్ళిపోయాక ఆడవాళ్ళకి పనే ఉంది, టీవీ ఆన్ చేయాలి, సీరియల్ చూడాలి, అదే పని. నేను అదే చేసేదాన్ని. అది మానేటివి ఎంత కష్టం అండి, అలవాటు ఉన్న వాళ్ళకైతే తెలిసింది. రేపు అంటే వెళ్తాం. ఇదొక కారణం. టీవీ సీరియల్ అనేది ఒక కారణం అయితే, ఇంకొక గొప్ప కారణం ఏంటి అంటే, ధ్యానం అనే మార్గంలోకి మనం వెళ్ళాలి అంటే మాంసాహారం మానేయాలి. ఇది నేను పెట్టుకున్న నియమం. ఎందుకు అని అంటే, నేను ఈ ధ్యానంలోకి రాకముందు దేవాలయాల చుట్టూ తిరిగేదాన్నండి. నేను ఏ రోజు ఏ గుడిలో ఉంటానో గుడి ముందు అడుక్కునే వాళ్ళకి కూడా తెలుసండి. వెళ్ళిపోయేదాన్ని, నాకు ఇంక వేరే పనేం లేదు. పని చేసుకోవాలి, గుడికి వెళ్ళాలి, ప్రదక్షిణ చేయాలి, దండం పెట్టుకోవాలి, రావాలి. దండం పెట్టుకుని నాకు ఈ కోరిక కూడా కోరేదాన్ని కాదండి, నాకు ఒక శక్తి కావాలని కోరుకునేదాన్ని. ఈ జీవితం నువ్వు ఇచ్చిన ప్రసాదమే, కానీ ఏది జరిగినా తట్టుకునే శక్తి నాకు కావాలి అని కోరుకునేదాన్ని. శక్తి కావాలి, ఆ శక్తి అంటే ఏంటో కూడా అప్పుడు తెలిసేది కాదు. అయితే ఆ గుడికి వెళ్ళిపోయేదాన్ని. పూజ చేసిన రోజున మాంసం తినం, వండం. మరి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, 1,000,000 పూజ సమం ఒక స్తోత్రం, 1,000,000 స్తోత్ర సమం ఒక జపం, 1,000,000 జప సమం ఒక ధ్యానం అన్నాడు. మరి పూజకే పనికిరాని ఈ మాంసాహారం పూజ కన్నా ఎన్నో రెట్లు గొప్పది ధ్యానం. ధ్యానానికి ఎలా పనికొస్తుంది? పనికిరాదు అని నేను అనుకొని అది మానేయాలి. ఏం మానేస్తాం? చిన్నప్పటి నుంచి తినే అలవాటు ఉంది, మానేయలేక రేపు అని వాయిదా వేస్తూ వచ్చా. అలా 24 రోజులు చేశానండి. 24 రోజుల తర్వాత భయం వేసిపోయింది, చచ్చిపోతానేమో నన్ను భయం వేసింది. ఎందుకంటే అటు మందులు వాడట్లా, ఏమీ చెయ్యట్లా. ఆ మళ్ళీ రాళ్ళు పెరిగిపోతే, బ్లాస్ట్ అయిపోతే, నేను చచ్చిపోతే భయం వేసిపోయింది. ఏమైనా సరే రేపు నుంచి ధ్యానానికి వెళ్దామని డిసైడ్ అయ్యా. రేపు ఎందుకంటే వెళ్ళామంటే తినం కదా, ఇవాళ తెచ్చుకొని తినేసి శుద్ధి చేసుకొని వెళ్దామని చెప్పేసి మొత్తానికి ఎలా కూడా తెల్లవారి ధ్యానానికి వెళ్ళానండి. వెళ్తే ఎదురుగుండా సేమ్ అదే గౌతమ బుద్ధుడి ఫోటో కనపడుతుంది. ఆ బుద్ధుడిని చూడగానే ఒక అంతులేని ప్రశాంతంగా కనపడుతున్నాడు ఆయన నా కళ్ళకి. రాముడు, కృష్ణుడు నాకు ఎవరు అలా కనపడలా, ఒక్క బుద్ధుడు కనపడుతున్నాడు. నేను చూస్తూ అనుకున్నా,
నేనేమో రోగం వచ్చి వస్తున్నా, నువ్వెందుకంత ప్రశాంతంగా ఉన్నావు అనుకున్నా. మనసులో ప్రశ్న, సమాధానం కూడా నా లోపల నుంచే వస్తుందండి నాకు. బుద్ధుడు ధ్యానం చేశాడు, ధ్యానం చెప్పాడు, అందుకే అంత ప్రశాంతంగా ఉన్నాడు అని సమాధానం నాకు వస్తుంది. ఓ, ధ్యానం చేస్తే ఇలా ఉండొచ్చా, ఇంత ప్రశాంతంగా ఉండొచ్చా అనుకొని అయితే ధ్యానం చేద్దాం, చెప్పడం సంగతి తర్వాత అనుకొని ఆ బుద్ధుడిని చూస్తూ చెప్పుకున్నాను అనమాట. నేను నీ దగ్గరికే వస్తా, నీ ధ్యానమే చేస్తా, ఇంకెక్కడికి వెళ్ళను, ఏ మందులు మింగను, నేను మాత్రం భూమి మీద ఉండాలి, నాకు ఈ రోగం వద్దు అని బుద్ధుడికి మనస వాచ శరణాగతై ధ్యానం చేద్దామని లోపలికి వెళ్ళానండి. అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఎవరి వయసు ఎంతో అని నిమిషాలు చెయ్యాలి అన్నారు. అదొక్కటే మన దగ్గర చెప్తారు, ఇంక వేరే ఏ నియమాలు లేవు. నేనేం చెప్పానంటే గంట చేస్తా అని చెప్పాను. గంట అంటే ఎంతసేపులే, 2 సీరియల్ చూసినంతసేపే కదా అని అనుకున్నాను నేను. సీరియల్ ఏముందండి, చిటుక్కుని అయిపోతుంది కదా. లోపలికి వెళ్ళి కూర్చుంటే ఇట్లా ఎవరో 4 పరిచయం లేని వాళ్ళు కూర్చున్నారు, 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. మనం కళ్ళు మూసి కూర్చుంటే మరి మెళ్ళ గొలుసుండే, చేతికి గాజులుండే, ఇవన్నీ పోతే అట్ట భయం వేసిందండి ఆ రోజు నాకు. తెలియని వ్యక్తుల మధ్య ఎట్లా కూర్చోవాలి అనుకొని ఇంక ఎన్ని గాజులన్నీ ఇట్లా గట్టిగా టైట్గా చేసుకొని పిన్ని పెట్టుకొని మొత్తంగా బందోబస్తు చేసుకొని కూర్చుండే అసలు కళ్ళు మూసుకుంటే రోగాలు తగ్గటం ఏంటి నా పిచ్చి, కానీ నేను వచ్చాను. కళ్ళు మూసుకుంటే రోగాలు తగ్గేటట్టయితే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు, ఇన్ని మెడికల్ కాలేజీలు ఎందుకు, హైదరాబాద్లో పెద్ద పెద్ద మెడికల్ కంపెనీలు ఉన్నాయి, వీళ్ళందరికీ తెలియదా కళ్ళు మూసుకుంటే రోగాలు తగ్గుతాయని? ఈ పెద్ద ఆయనకి ఒకడికే తెలుసా? ఈయన మాట నమ్మి నేను ఒకటి పిచ్చిదాన్ని అనుకుంటున్నా. వాళ్ళు చెప్పినట్టు ధ్యానం చేయకపోతే నా రోగం తగ్గదు. ఇన్ని ఆలోచనలు వస్తే ధ్యానం అంటారా? కాదు అని ఇన్ని ఆలోచనలు వచ్చినాయి కదా, ఒక అరగంట అయ్యి ఉంటుందిలే అనుకొని కళ్ళు తెరిచి వాచ్లో టైం చూసుకున్నానండి. 5 నిమిషాలు అయిందండి. మొట్టమొదటి రోజున నేను కళ్ళు మూసుకుంది 5 నిమిషాలు. కానీ ఈ రోజున 24 గంటలు, 50 గంటలు, 72 గంటలు నిరాహారంగా నేను ధ్యానం చేయగలను. ఆ స్థితి ధ్యానం ద్వారా నేను సాధన ద్వారా సాధించుకున్నాను. 2025వ సంవత్సరం అంటే 20 సంవత్సరాల నుంచి నాకు ఆ నొప్పి లేదు. నేను చేసింది ఏంటండి? ధ్యానం. రూపాయి పెట్టుబడి లేదు. రూపాయి పెట్టేనా? అది హాస్పిటల్కి వెళ్తే 40,000 అడిగారు. మరి మందులు తర్వాత ప్రాసెస్ ఏముండేదో. మరి రూపాయి ఖర్చు లేకుండా నా ఇంట్లో నేను కూర్చొని శ్వాస మీద ధ్యాస. ఎంత అద్భుతమైన ఫలితం అండి. 2 నెలల తర్వాత స్కానింగ్ తీయించుకున్నానండి. తీయించుకుంటే కిడ్నీలో రాళ్ళు కరిగిపోయాయి. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత నాలో వచ్చిన ఆత్మవిశ్వాసం ఎంత అంటే, ఈ భూమి మీద నేను ఉన్నంత కాలం నాకు ఎదురే లేదు. ఎందుకంటే ధ్యానం అనే వజ్రాయుధం నా చేతిలో ఉంది. నేనున్నంత కాలం ధ్యానం నా చేతిలో ఉంటే నాకు భూమి మీద ఎదురే లేదు అన్నంత ఆత్మవిశ్వాసం పెరిగిందండి. చూడండి, అదే డబ్బులు పెట్టి సర్జరీ చేయించుకుంటే ఈ ఆత్మవిశ్వాసం వస్తుందా? ఒక శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల శరీరము బాగుపడింది, మనసులో ఆత్మవిశ్వాసము పెరిగింది. మరి జబ్బులు తగ్గల డబ్బులు పెడితే ఆత్మవిశ్వాసము రాదు. పోనీ ఏదైనా సూపర్ మార్కెట్లో కొనుక్కుంటే దొరికే వస్తువు అయితే అందరం ఒక చీర కొనటం మానేసి వెళ్ళి కొనుక్కునే వాళ్ళమే దాన్ని కూడా, అవునా కాదా? సో ధ్యానం చేస్తే అంత ఫలితం. ఈ ధ్యానం చేసిన తర్వాత సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందిన తర్వాత నాలో ఒక ఆలోచన అండి, ఇంత ఈజీగా ఉంది కదా, ఇది అందరికీ ఎందుకు తెలియదు? అందరికీ చెప్పచ్చు కదా, అందరూ ధ్యానం చేయొచ్చు కదా, అందరూ లక్షల హాస్పిటల్కి ఎందుకు పోస్తున్నారు? తెలియని వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలియచెప్పాలి. అందరూ నాలాగానే ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి అని అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరికీ ధ్యానం చెప్తూనే ఉన్నానండి. ధ్యానం చెప్పాలి. చెప్పటంలో చాలా హాయి ఉంటుందండి. ఒక కొత్త మనిషికి ధ్యానం చెప్పిన రోజున చాలా ఎనర్జెటిక్గా ఉంటాం. చాలా అంటే మన ద్వారా ధ్యానం అనే ఒక పద్ధతిని వాళ్ళకి తెలియచెప్పాం కదా, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఒకరోజు 2005లో నేను ధ్యానంలోకి రావటం జరిగింది. 2006 సంవత్సరంలో ఆ సెంటర్లో ఉన్నవాళ్ళు వేరే క్లాసులకు వెళ్తూ ఒక 4 రోజులు కేర్ సెంటర్ చూసుకోమ్మా అన్నారు. సరే అన్నానండి.
పాత వాళ్ళు వచ్చి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు చెప్పాలి కదా, ఎలా చేయాలో చెప్పాను. వాళ్ళు ధ్యానం చేసుకొని వెళ్ళిపోతున్నారు అన్నమాట. చాలా బాగా చెప్పావమ్మా, మేము రోజు వస్తాం, చాలా బాగుంది ఇది అని. వాళ్ళు అలా వెళుతూ ఉంటే నా శరీరం అంతా తేలికైపోయి ఒక ఆనందాన్ని పొందుతుంది. ఆనందం అంటే ఇది అనేది అప్పటి వరకు నాకు తెలియలేదండి. ఆ రోజు తెలిసిందండి. చాలా బాగుంది, ఏదో జరిగింది, బాగుంది బాగుంది అనుకుంటున్నా. అలా దాని గురించి కాసేపు ఆలోచిస్తే అప్పుడు అర్థమైందండి, ఓ కొత్త మనిషికి ధ్యానం చెప్తే ఆనందం ఉంటుంది. ఇదే ఆనందం. ఒక చీర కొంటేనో, ఒక నగ కొంటేనో, ఒక ఇల్లు కట్టుకుంటేనో, ఒక కారు కొనుక్కుంటేనో వచ్చేది ఆనందం కాదు, అది ఒక సౌకర్యం మాత్రమే. కానీ ఈ ఆనందం ఒక కొత్త వ్యక్తికి ధ్యానం చెప్పినప్పుడు మాత్రమే ఈ ఆనందాన్ని మనం పొందుతాం. అందుకే మనం పత్రి సారు, సీనియర్ మాస్టర్లు, క్లాసులు అని ఎందుకు వెళ్తారు అంటే ఈ ఆనందం కోసమే అనేది నాకు అప్పుడు అర్థమైందండి, 2006 సంవత్సరంలో. తాను భుజాల మీద వేసుకొని అన్నీ ఏది తన ముందుకు వస్తుందో దాన్ని ఇది నాది కాదు అని మాత్రం చెప్పదు. మీరు ఏం అప్పచెప్తారో చెప్పండి, నేను చేసి పెడతానని. మరి అంత పెద్ద ధ్యాన మహాయాగంలో ఒక పెద్ద పాత్ర పోషిస్తూ, అలాగే కడతాలకి ఇంకో గొప్ప కార్యక్రమం చేశారు మేడం వాళ్ళు. ఏంటంటే కడతాలు మొత్తం 4 కిలోమీటర్లంత విస్తీర్ణంతో కాంపౌండ్ కట్టారు. కడతాలకి కాంపౌండ్ కట్టడానికి ముఖ్య పాత్రలు మేడం వాళ్ళు. మరొకసారి గట్టిగా చప్పట్లు పడదాం. ఎనలేని పిరమిడ్స్ విజువల్ సొసైటీ మూమెంట్లో సేవ చేస్తూ, ఒకప్పుడు హైదరాబాదు కూకట్పల్లికి మాత్రమే పరిమితి అయిన వారు ఇప్పుడు ఫ్రీ బస్ కదా, మొత్తం మొత్తం దేశమంతా తిరుగుతా అన్నారు. సో అమ్మాయి ఎక్కడ కార్యక్రమం జరిగినా వచ్చి చక్కగా వారి యొక్క జ్ఞానాన్ని అందిస్తూ, స్ఫూర్తిని అందిస్తూ, మనందరికీ ప్రోత్సాహాన్ని ఇస్తూ, మరీ ముఖ్యంగా భాగ్యనగర్ ట్రస్ట్ని నడిపిస్తూ, భాగ్యనగర్ ట్రస్ట్ ద్వారా మరి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఆగస్టు 15వ తారీఖు అంటే ఆ చార్మినార్ దగ్గర ఒక పెద్ద 10,000 మందితో ర్యాలీ చేస్తూ ఒక పెద్ద ప్రపంచనాన్ని సృష్టించారు. మేడంకి మరొకసారి మనం అందరం గట్టిగా చప్పట్లు పట్టుకుందాం. అలాగే మరొక మహనీయులు కల్లెం రామరెడ్డి సారు, విజయవాడ దగ్గర ఒక కృష్ణానది ఒడ్డున ఒక సుందరమైన వాతావరణంలో ఒక అద్భుతమైన పిరమిడ్ని నిర్మించి అక్కడ ప్రతి ఆదివారము సత్సంగాన్ని ఏర్పాటు చేసి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ అన్నప్రసాదాన్ని అందిస్తూ, అక్కడ వచ్చి సాధన చేసుకునే వాళ్ళకు కూడా సౌకర్యాలు అందిస్తూ ఒక గొప్ప ఆశ్రమాన్ని నడిపిస్తున్న కల్లెం రామరెడ్డి సార్కి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ వారి యొక్క అపారమైన జ్ఞానాన్ని అందివ్వాలని కోరుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఆధ్యాత్మికత అనే పదానికి అర్థం తెలియని నాకు ఆత్మజ్ఞానాన్ని తెలియచేసి వందలు కాదు వేలాది మంది ఆత్మబంధువులు ప్రసాదించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరి ఈనాడు కాసిరెడ్డి నాయన మెగా పిరమిడ్ ధ్యాన క్షేత్ర 2వ వార్షికోత్సవ వేడుకలకు నన్ను ఆహ్వానించి మీ అందరి పరిచయ భాగ్యం కలిగించినటువంటి ఈ ట్రస్ట్ కార్యనిర్వాహకులకు, వేదిక నిలిచినటువంటి మిత్రులు, పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ముందుగా హృదయపూర్వక ధ్యానాభివందనాలండి. నా ఇంటి పేరు కళ్ళం, నా ఒంటి పేరు రామిరెడ్డి. మా స్వగ్రామం గుంటూరు జిల్లా నూతక్కి, ప్రస్తుత నివాసం తాడేపల్లి. ఒకప్పుడు పరమ నాస్తికుడిని, ఈనాడు పరమానంద భరితుడిని. ఒకప్పుడు ఆ పత్రిజీకి బాగా వ్యతిరేకిని, ఈనాడు ఆ బ్రహ్మర్షికు ఆత్మీయ అంతరాత్మను. ఒకప్పుడు మా నివాసం ఒక పూర్వీకుల నిలయం, ఈనాడు మా ఆవాసం ఒక ధ్యాన నిలయం.
ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో కృష్ణానది తీరం, 5 కోట్ల ఆంధ్రుల నడిబొట్టిన ఒక ధ్యాన కేంద్రం ఈనాడు మా అందరికీ స్వర్గసీమ, నేటి మానస సరోవరం. చిత్రం ఏమిటో, చిన్నతనం నుంచి నువ్వు ఎవరబ్బాయివి అని అడిగితే మా తల్లి పేరు తండ్రి పేరు చెప్తే ఎవరికి అర్థం కాదు మా ఊర్లో. మా తాత ముత్తాతల పేరు చెప్తే కానీ అర్థం కాని పరిస్థితి. మరి ఈనాడు ఆ బ్రహ్మర్షి యొక్క మరి ఆ ప్రోత్సాహంతో ప్రత్యక్షంగా నాకు ఎవరు తెలియకపోయినా పరోక్షంగా నా గురించి వేలాది మంది తెలుసుకోవటం అంటే ఇప్పటికీ నమ్మలేని ఆశ్చర్యమే. నా ఇంటి పేరుని మరిపించేసి రామిరెడ్డి మానస సరోవరం తీర్చిదిద్దినటువంటి ఆ బ్రహ్మర్షికి మరొక్కసారి ధన్యవాదాలు. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా జానులే కదా, మరి అందరూ ఆనందంగా ఉన్నారా? ఏంటి మాట్లాడరు? ఉన్నారా? ఆనందంగానే ఉన్నారా? ఆనందంగా ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎంతమంది? అందరూ ఆనందంగానే ఉన్నారు. మరి ఆనందంగా ఉన్నవాళ్ళు ఎలా ఉంటారండి? దుఃఖంలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? దిగాలుగా ఏడుస్తూ కూర్చుంటారు. అవునా? ఆనందంగా ఉన్నవాళ్ళు మాట్లాడరు. మీరు మాట్లాడకపోతే నాకు మాట రాదు, మరి ఏం చేస్తాం? ఆనందంగా ఉన్నవాళ్ళు నవ్వుతూ ఉండాలా? అవునా? మరి ఏదో ఒక్కడు కూడా నవ్వటం లేదు. చాలా సీరియస్గా ఏదో కాన్సన్ట్రేట్గా దిగాలుగా కూర్చున్నారు అందరూ. ఈ సృష్టిలో ఎన్నో అందాలు ఉన్నాయండి. ఎన్ని అందాలున్నా నవ్వుని మించిన అందం లేదు. అవునా? పాపాయి భోజనవు ఎంత అందంగా ఉంటుంది, అలాగే పత్రిజీ చిరునవ్వు కూడా ఎంత ఉందో కూడా మనకే తెలుసు. వదనానికి వర్చస్సు, నయనానికి తేజస్సు, దేహానికి ఆయుష్నిచ్చేది ఒక నవ్వు మాత్రమేనండి. అంత అద్భుతమైన నవ్వు. తొలకరి జల్లు లాంటి తొణికిసలాడే చిరునవ్వులే ఆధ్యాత్మిక మూలం అన్నారు. ఆధ్యాత్మికత అంటే ఏదో భజనలు, ప్రార్థనలు, పూజలు చేసుకుంటే అది ఆధ్యాత్మికత కాదు. నిండుగా నవ్వగలిగిన వ్యక్తికి అసలు ఏ నవగ్రహ పూజలు కూడా అవసరంలా. ప్రతి ఇంట్లో చిరునవ్వులు వెలుగుతున్న ఇళ్లలో ఇంకా దీపావళి, ప్రతిరోజు దీపావళి, ప్రత్యేకంగా అంటూ ఏముండదు. అవునా? మరి ఇప్పటి వరకు కూడా నేను ఎన్నో ప్రదేశాలు తిరిగాను, ఎన్నో దేశ విదేశాలు కూడా తిరిగి వచ్చాను, అలాగే ఎన్నో అందాలు కూడా చూశానండి. కానీ ఒక్క అందం మాత్రం చూడలేకపోయాను. అది ఈరోజు చూడగలుగుతూనే ఒక ఆశతో ఉన్నాను. మరి చెప్పమంటారా? ఏమి లేదండి, చాలా ప్రదేశాలు తిరిగాను, చాలా వింతలు విడ్డూరాలు చూశాను, ఎన్నో అందాలు కూడా చూశాను. కానీ మరి ఇక్కడ కూర్చున్న మీ అందరి నవ్వులో అందం చూడలేకపోయినా ఒకసారి నవ్వు చూపిస్తారా? చప్పట్లు కొడుతున్నారు. నవ్వమంటే చప్పట్లు కొడుతున్నారు. పత్రిజీ మనకి చప్పట్లు మాత్రం భలే నేర్పేశారు. మాటికి కొట్టో చప్పట్లు. ఎందుకు కొట్టమంటాడు తెలుసు కదా? చప్పట్లు కొడితే ఎవరికి లాభం అండి? మనకేనా? ఇట్లాగే ఒక ఆవిడ ఈ మధ్య కాస్త నవ్వండమ్మని అంటే ఒక ఆవిడ లేచి, సాలే సంబడం, నవ్వు అంటే ఎవరికి వచ్చింది నవ్వు? మా పెద్దలు చెప్పారుండే నవ్వు 4 విధాల చేటు, మేము మాత్రం నవ్వం బాబోయ్ అంటుంది. మరి అలాంటిది ఏదో భావన మీలో ఉంటున్నది. ప్రతి మనిషికి కొన్ని బలహీనతలు ఉంటాయండి, వీక్నెస్, బలహీనతలు ఉంటాయి. నాకు కూడా ఒక బలహీనత ఉంది. అదేమిటంటే నేను ఏదైనా 4 మాటలు చెప్పాలంటే నా ముందు కూర్చున్న వాళ్ళు అందరూ నవ్వాలి. నవ్వితేనే మాట వస్తుంది, లేకపోతే రాదు. మరి నా బలహీనత. అందుకే నేను అభ్యర్థించి అడుగుతున్నా, ఒకసారి నవ్వండి. నాకైతే పెసరెట్టు అంటే ఇష్టం. మరి నీకేం ఇష్టం తల్లి? నాకు వేరు పడటం ఇష్టం. అయితే వేరింటికి అప్పురం పెట్టేసి వెళ్ళిపోతాను నేను ఒకేసారి. పాపం ఇన్ని ఇష్టాలు చేస్తే కొత్త కోడలు ఇంటికి వచ్చినప్పుడు ఇన్ని ఇష్టాలు చేస్తే ఆవిడ మాత్రం ఏం చెప్పుకుంటుందండి? ఓరి బాబు, వీళ్ళందరికీ కుంభాలు నేను ఎక్కడ వండి పెట్టాను, ఇంతకన్నా లాభం లేదు, ఏరు పడితే పోయిద్ది లేదు. ఏం రాలా, స్పందన రాలా, చూస్తున్నాను. సరే, చివరిగా ప్రయత్నం చేస్తాను. ఇక్కడ
అందరూ నవ్వితేనే మాట, లేకపోతే నేను స్టేజ్ దిగి వెళ్ళిపోతా. ఇదే ఫైనల్ చేస్తాను. ఈ మధ్య మా గ్రామంలో ఒక ఆయన పైకి పోయాడండి. పైకి పోవటం అంటే మీ అందరికీ తెలిసిందే కదా. శ్వాస పోయింది, చిలక ఎగిరిపోయింది. సరే, ఆ డెడ్ బాడీని ఇంటి ముందు తీసుకొచ్చి పడుకోబెట్టారు. ఆ డెడ్ బాడీ చుట్టూ ఎవరు కూర్చుంటారండి? అయినాడు ఇంటి భార్య, పిల్లలు, మరి తల్లి, తండ్రి అందరూ డెడ్ బాడీ చుట్టూ కూర్చున్నారు. సరే, మా ఊర్లో పాపం ఈ విషయం తెలిసింది. ఇక మీలాంటి అమ్మ లెక్కలు చూడటానికి వస్తారు. చూడటానికి వాళ్ళగా చెప్తారు, అత్తయ్య సుబ్బారావు చనిపోయాడంట, చూసి వస్తాం, ఒకసారి తలుపులు జాగ్రత్తగా వేసుకొని అత్తగారికి జాగ్రత్తలు చెప్పి ఇక మీలాంటి అమ్మ లెక్కలు అందరూ వస్తారు. వచ్చిన వాళ్ళందరూ ఎవరిని చూస్తారండి? చనిపోయిన డెడ్ బాడీని చూస్తారా? అది కాదు, చుట్టూ కూర్చున్న వాళ్ళు ఎవరు బాగా ఏడుస్తున్నారబ్బా? భార్య ఏడుస్తుందా, కూతురు ఏడుస్తుందా, కోడలు ఏడుస్తుందా, ఎవరు బాగా ఏడుస్తున్నారని గుచ్చి వస్తారు. సరే, ఈ కూర్చున్న వాళ్ళు కూడా తెలుసు, ఈ సూపులని మన మీద వస్తేనే బాబు, ఏదో 10 నిమిషాలు ఎట్టగే మరి ఉన్నా లేకపోయినా కాస్త దీర్ఘాలు తీద్దామని చెప్పి ఏదో 6 రాగాలు దీర్ఘం తీస్తున్నారు. అంతలో ఆ భార్య పక్కనే ఆ ఇంటి పక్క ఉన్న స్నేహితురాలు వచ్చి కూర్చుందండి. ఆ భార్యను అడుగుతుంది, అది కాదు వదిన, మొన్న బాగానే ఉన్నాడు, నిన్న బాగానే ఉన్నాడు, రాత్రి బాగానే ఉన్నాడు, అసలు తెల్లారిపాటికి ఎలా జరిగింది వదిన అని అడుగుతుంది పాపం భార్యని. భార్య ఏం చెబుతుందో తెలుసా? ఏం చెబుతాం వదిన, రాత్రి బాగా చీకటి పడి వచ్చాడు, నేను స్నానం చేస్తాను అన్నాడు. ఈనాడు చేయలేదు కదా, చేయవయ్యా అన్న. పాప స్నానం చేశారు కదంటే. ఆ తర్వాత నేను తింటాను అన్నాడు. సరే తినవయ్యా అన్న. ఆ తర్వాత నేను పడుకుంటాను అన్నాడు. పడుకోవయ్యా అన్న. ఆ తర్వాత పిలిచి నా కాలు నొప్పి అన్నాడు. కాలు నొక్కాను ఎదున. ఆ తర్వాత నా చెయ్యి నొప్పి అన్నాడు. చెయ్యి కూడా నొక్కాను ఎదున. ఆ తర్వాత నా గొంతు నొప్పి అన్నాడు. గొంతు కూడా నొక్కాను ఎదున. ఎందుకన్నా నాకే పాపం తెలియదు. పాప ఆవిడకేం తెలుసు, ఎక్కడ నొప్పి అంటే నొక్కుతుంది, తగ్గింది అంటున్నాడు. గొంతు నొప్పి అంటే తగ్గుందనుకుంది, కానీ అమాయకరాలు ఎక్కడ దొరుకుతుంది ఆవిడకి మాత్రం తెలుసు. జాయిపర మిస్ అయిపోయాడు. గట్టిగా ఒకసారి చెప్పండి. జగత్ చెప్పాడా లేదా? అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా శాకాహారమయం చేయాలి. ఈ ప్రపంచంలో లక్షలాదిగా పిరమిడ్లు రావాలి, ఇంటింటికి పిరమిడ్ రావాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది అందరూ కూడా జానులుగా మారాలి. ఇది ఆయన మనకి ఇచ్చినటువంటి ఒక ఆశయం. అవునా? దీని గురించి కొంత వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కూర్చుని వాళ్ళని అందరినీ సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ కూర్చుని వాళ్ళలో ఎప్పుడైనా ఎలాంటి కష్టం కానీ, నష్టం కానీ, దుఃఖం కానీ, బాధ కానీ లేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే చేతులెత్తండి. అందరికీ ఏదో సమస్య వచ్చే ఉంటుంది. ఆవిడకి ఎప్పుడు రాలేదంట. చాలా గట్టిగా చప్పట్లు కొడదాం. అయితే ఈ కష్టాలకి, దుఃఖాలకి, బాధలకు కారణం ఎవరైనా అడిగితే ఏం చెప్తారండి? ఏం చెబుతామండి మా బాధ? అదిగో ఆ ఎదురింటి సుబ్బారావేనండి మా కొంప కొల్లేరు చేశాడండి. నమ్మకంగా నమ్మించి 10 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడండి, ₹1 కట్టలేదండి, అప్పులు పాలు చేశాడండి. ఇంకొకండి ఆ పక్కింటి పంకరాజేనండి, మా జీవితం అల్లాడిచ్చిందండి, ప్రతి విషయంలో తగాదా పడి గొడవలు పడి మమ్మల్ని మనశ్శాంతిగా లేకుండా చేస్తున్నాను. ఇట్లా ఇతరుల మీద ఏదో చెప్తూ ఉంటారు. అవునా? ఎవరు కారణం? మరి దుఃఖాలకి, కష్టాలకి ఎవరు కారణం చెప్పండి? మీరేనా? మీరు కూడా కాదు. నిజం చెప్పాలంటే మీ కష్టాలకి, దుఃఖాలకి, బాధలకి కారణం ఏంటంటే మీరు తీసుకునే ఆహారమే. అంటే దాదాపు 190 మంది ఏంటండి ఇంతగా చెబుతారు, ఇంత విడ్డూరం ఎక్కడ ఉందా? మేము తినే ఆహారానికి మా కష్టాలకి, దుఃఖాలకు సంబంధం ఏంటండి అని అంటారు. అవునా? కానీ ఖచ్చితంగా అంతర్లీనంగా ఆలోచిస్తే ఈ కష్టాలకి, దుఃఖాలకి, బాధలకి మనం తీసుకునే ఆహారమేనండి. ఎందుకంటే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి ఆలోచనలు వస్తాయి. ఎలాంటి ఆలోచనలు వచ్చాయో దానికి తగ్గ కర్మలు చేస్తుంటాం. ఎలాంటి కర్మలు చేశామో ఆ కర్మల దగ్గర ఫలితం అనుభవించాల్సింది.
అంతే కదా. ఇప్పుడు ఒక సాత్వికమైన ఆహారం తీసుకున్నప్పుడు ఎలాంటి ఆలోచనలు కలుగుతాయి, ఎలాంటి భావాలు ఉంటాయి? ప్రేమ, కరుణ, ధర్మం, నీతి, న్యాయం అని చెప్పి అలాంటి సాత్వికమైన భావాలే ఉంటాయి. అదే ఒక రజోగుణ సంపన్నమైనటువంటి ఆహారం తీసుకున్నప్పుడు కోపం, ఆవేశం, ద్వేషం, అసూయ, అహంకారం, పగ, ప్రతీకారం ఇలాంటి భావాలతో మెలుగుతూ ఉంటారు. చూడండి, ఇప్పుడు మనలో చాలామంది ఎవరైనా ఒక వ్యక్తి రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే కాలో చెయ్యో పాపం ఏదో ఈ బ్లడ్ గారితే అమ్మమ్మో చూడలేం అంటారు. అంటే కొంత శరీరంలో గాయం తగిలి బ్లడ్ వస్తేనే చూడలేనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళంతా కూడా సాత్వికమైన భావాలతో ఉంటారు. మరి అదే రోజు కషాయ దుకాణంలో మేకల్ని, కోళ్ళని పీకలు తెగ్గొచ్చి కర్కశంగా ఉండే వ్యక్తులు ఎలా ఉంటారు? ఎలాంటి అసలు ఆడి మనసులో ప్రేమ, దయ, కరుణ ఉంటాయా? ఆ ప్రేమ, కరుణ అనే భావం ఉంటే వాటిని కోస్తాడా? కోయలేడు కదా. కాబట్టి ఇక్కడ మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకి సాత్వికమైన భావాలు వస్తాయంటే శాకాహారం తీసుకున్నప్పుడే కదా. శాకాహారంతోనే కదా సాత్వికమైన భావాలు వచ్చేది. ఆ సాత్వికమైన భావనలు ఉన్నప్పుడు అందరినీ ప్రేమిస్తాం, అందరినీ ఆదరిస్తాం, మన వంతు సహాయం చేస్తుంటాం, ప్రేమ, కరుణ వస్తూ ఉంటుంది. అప్పుడు మనందరం కూడా హ్యాపీగానే ఉంటాం. మనం అలాంటి కర్మలు చేస్తుంటాం, ఆ కర్మల దగ్గర ఫలితం కూడా వస్తుంది. కాబట్టి పత్రిజీ ఊరికే చెప్పలా, ఈ జగత్తు మొత్తం కూడా శాకాహారం అయి చేయాలి అంటే దాంట్లో అంతరార్థం ఇది. అందుకే చెప్పారు, మాంసాహారం దౌర్భాగ్యం, శాకాహారం సౌభాగ్యం, జీవితం కాకూడదు అభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. జీవులను చెయ్యకూడదు వధ, అనుభవిస్తావు ఎంతగానో వ్యధ, తెలుసుకోలే వాటి బాధ, ధ్యానం చేస్తే గ్రహిస్తావు వాటి గాథ. దేహం అనేది ఒక తొక్క, తినకూడదు మాంసపు ముక్క, శ్వాస మీద ధ్యాసయే మనకు లెక్క, ఇది శక్తిని ప్రసాదించే కల్ప వృక్షపు మొక్క. మాంసాహారం తింటే చిల్లుకుండా, శాకాహారం తింటే నిండుకుండా, ధ్యానం చేస్తే బంగారు కొండ. నేను చెప్పను, అసలు చప్పట్లా కొడతాను మీకు. పత్రిజీ చప్పట్లు కొట్టమని దేనికి మర్చిపోతున్నారు మీరు. అందుకే మనశ్శాంతిని కోరే మానవులారా, మహాకరుణతో మరొక్కసారి ఆలోచిద్దాం. నీటిలోన పుట్టి నీటిలోన పెరుగుతూ నిగనిగలాడే చేపలు మనకేమి చేటు చేసే, గడ్డి గాదములు తిని బిడ్డల వలె బ్రతికే మేకలు, జింకలు మనకేమి హాని చేసే, నీచమును మృంగుతూ తెలవారుతోందని తెలుపుతూ కోతలేయిస్తున్న కోళ్లు మన ధనమేమి కొల్లగొట్టే, అడవిలో పుట్టి అడవిలో పెరుగుతూ బిడ్డల వలె బ్రతికే మేకలు, జింకలు ఆకులు తినుసు అవలీలుగా కొండలెక్కుచుండా, మేక జింక కుత్తుకులు కోసి మాంసము వండి తిని మనుషుడు మంచం ఎక్కుచుండినే, మనుషునికేమిది మయరోగమాయనే. మనశ్శాంతిని కోరే మానవులారా, మహాకరుణతో మరొక్కసారి ఆలోచిద్దాం. ఇకనైనా జంతువతి నిషేధిద్దాం, మాంసాహారాన్ని మానిద్దాం. ఆ పత్రిజీ చెప్పిన మాట పరమ సత్యమని తెలుసుకుందాం మిత్రులారా. మరి ఇప్పుడైనా ఒక్కసారి ఆ పత్రిజీ చెప్పినటువంటి ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే శాకాహార జగత్. జై శాకాహార జగత్, జై శాకాహార జగత్, జై జై శాకాహార జగత్. ఈ శాకాహార జగత్తు కోసం అందరం కూడా ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మనందరం కూడా కంకణం కట్టుకోవాలి. ఇందులో పాల్గొంటారా లేదా? ఎంతమంది దీనికి సంసిద్ధంగా ఉన్నారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మనకి ప్రారంభోత్సవం జరిగింది. సరే, అది కాగలకందరూ ఎప్పుడు తీరుస్తారు అంటేగా అది ఎప్పుడు రావాలో అది వస్తుంటుంది. కాకపోతే దానికోసం మనం కృషి చేస్తూ ఉండాలి. చాలామందికి తెలియదు పిరమిడ్లు అంటే, పిరమిడ్ శక్తి అంటే కూడా తెలియగారు. ఇప్పుడు మన వాళ్ళు పెద్దలు పూర్వీకులు అందరూ కూడా ఎవరైనా చనిపోతే సమాధులు కట్టుకుంటాం, గుర్తుగా వాళ్ళని స్మరించుకోవడం కోసం సమాధులు కట్టుకుంటాం. అవునా? సంవత్సరానికి ఒకసారి సంవత్సరికంగా సమాధి దగ్గర ఏదో చేసుకుంటాం అంటారు కార్యక్రమం. వాళ్ళు ఏంటంటే
పిరమిడ్లో ఉన్న ఎనర్జీని తెలుసుకొని చనిపోయిన డెడ్ బాడీల్ని ఆ పిరమిడ్ కట్టి ఇంటింటికి వాళ్ళ స్థాయిని బట్టి ఒక చిన్న పిరమిడ్ పెద్ద పిరమిడ్ కట్టి డెడ్ బాడీలు నాంటో పుడకబెట్టి లేహ్యం పూసి సంవత్సరాల తరబడి ఆ డెడ్ బాడీని అలాగే ఉంచుతున్నారు. అది వాళ్ళు తెలుసుకున్న సత్యం, కానీ చాలామంది ప్రపంచానికి తెలియదు. కాబట్టి పిరమిడ్ అనేది ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం. అందుకే అన్నాడు, పిరమిడ్ ధ్యానాలయాలు సకల కోటికి సంతోష నిలయాలు, ఇవి శక్తిని ప్రసాదించే దేవాలయాలని కూడా అన్నాడు. పిరమిడ్ అనేది ఒక శక్తి క్షేత్రం, ఇది మనిషిని మార్చే పుణ్యక్షేత్రం, మానవ జీవితం కురుక్షేత్రం, ధ్యాన జీవితం ధర్మక్షేత్రం. ధ్యాన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈ సువిశాల ప్రపంచంలో సుందర నిర్మించినటువంటి ఆ మహానుభావుల యొక్క జీవితాలు. అవునా? అసలు ఏమిటి పిరమిడ్ యొక్క గొప్పతనం? పిరమిడ్ అంటే ప్రార్థన చేసే చర్చి కాదు, నమాజు చేసే నమాజు చేసే మసీదు కాదు. వేష భాషలకి ఇక్కడ వేతనాలు కూడా ఉండవు. ఇక్కడ ఫలానా వేషం వేసుకొచ్చినాడు పిరమిడ్లో రావాలి, ఫలానా భాష మాట్లాడేవాడు పిరమిడ్లో రావాలని ఉందా? ఇక్కడ వేషానికి భాషకు కూడా సంబంధం లేదు. అది ఒక హృదయ మందిరం, పవిత్ర ధ్యాన మందిరం కూడా అన్నారు. అవునా? మరి ఇందులో చేసే సరే ధ్యానం చేయాలని, అసలు ధ్యానం అంటే ఏంటి? దాదాపు 3 రోజుల నుంచి ధ్యానాన్ని గురించి చెప్తూనే ఉన్నారు. మరి అలాగే వెలుగు వస్తే చీకటి పోవాలి, ఇది ప్రకృతి ధర్మం. చీకటి పోవాలంటే ఏం చేయాలమ్మా? వెలుగుంటే చాలు, వెలుగు తీసుకొస్తే క్షణాల్లో పోయింది. ధ్యానం చేస్తే జ్ఞానం రావాలి, ఇది జీవిత ధర్మం. ధ్యానం చేస్తే ఏమొస్తుంది? జ్ఞానం ఆటోమేటిక్ వస్తుంది. అందుకే అంటారు, చెట్టును వదిలి కొమ్మ ఉండలేదు, బిడ్డ ఉండలేదు, ధ్యానాన్ని వదిలి జ్ఞానం కూడా ఉండలేదు. ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా జ్ఞానం వచ్చేస్తుంది. జీవులందరికీ కావాలి ఆహారం, మనుషులందరికీ కావాలి ధ్యానం. ఈ సృష్టిలో ఏ జీవి బ్రతకాలన్నా ఆహారం ఉంటే చాలండి, అన్ని జీవులు బతుకుతాయి. కానీ మనిషి అనే ఒక్క జీవికి, ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం అనేది. తగ్గితే పాయసం, ఇకపై ఉండదు నీరసం, ప్రతి పని సునాయాసమే. చూసారా? శ్వాసలు పెరిగినాడు పరిస్థితి ఎట్లుంటుంది? రొప్పుకుంటూ రోలుకుంటూ అంట ఊరికి ఆయాస పడిపోతాడు. అదే శ్వాసలు తగ్గితే ఎంత ఎనర్జెటిక్గా, ఎంత శక్తివంతంగా ఉంటాడు. అవునా? అందుకే ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సంకల్ప శక్తిదాయిని, సత్యజ్ఞాన ప్రసాదని చెప్పి ధ్యానం యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని సూక్ష్మీకరించి కేవలం 4 మాటలు ఈ ప్రపంచానికి పంచినటువంటి ఋషి కాని ఋషి ఆయనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి మహానుభావుడి యొక్క ఆశయాల తగ్గట్టు ఇప్పుడు మనందరం చేయాలి. ధ్యాన జగత్తును చేయాలా లేదా? చేద్దామా లేదా? జై ధ్యాన జగత్, జై జై ధ్యాన జగత్, జై జై ధ్యాన జగత్. మరి ఇప్పటి వరకు కూడా ఈ ధ్యానాన్ని గురించి ఒక మైమరిచి అనేక రకాలటువంటి ఆనంద భావాలతోటి మీకు ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది. 15 సంవత్సరాల క్రితం ఇదే ధ్యానాన్ని ఎంతగా అపహాస్యం చేశానో, అవహేళన చేశానో, ఆ పత్రిజీని ఎంతగా ద్వేషించానో, వ్యతిరేకించానో, అలాంటి వ్యతిరేక భావాలతో నేను ఈరోజు మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి ఎలా వచ్చానో చెప్పమంటారో వద్దా? చెప్పండి మీరు. సరే, చెప్పాను ఇందాక అన్నట్టు, మాది ఒక అతి నిరుపేద కుటుంబం. ఎలాంటి ఆస్తిపాస్తులు కూడా లేవు, ఎలాంటి చదువు సంఖ్యలు లేవు. సాక్షాత్తు 10వ తరగతి కూడా పాస్ కాలే నేను. ఎంతో నిరుపేద కుటుంబం అనే స్థితిలో మరి కుటుంబ సంపాదన కోసం ఆఖరికి ₹1 కూలికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అలాగే చిన్నతనం నుంచి ఒక మహానుభావుడి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయన ప్రబోధాలకు లోనై
ఒక కరుడుగట్టిన కమ్యూనిస్టుగా, నాస్తికుడిగా, హేతువాదిగా ఆ కమ్యూనిజం భావాలతోటి కమ్యూనిస్ట్ పార్టీలు తిరుగుతూ ఉండేవాడిని. మరి హేతువాదిగా ఉన్న నేను ఆధ్యాత్మికతను బాగా వ్యతిరేకించేవాడిని. ఏ గుళ్ళకి గోపురాలకి వెళ్ళేది కాదు, ఏ దేవుడికి మొక్కేది కాదు. అలాగే మరి మంచి చెడులు అంటే అనేక రకాలటువంటి ఈ భావాలు ఇవి ఉంటాయి కదా. చెడు, దాన్ని మంచి చెడు అంటారు, లేకపోతే దాన్ని ఎక్కడో ఏదో గుర్తొస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నా మనస్సు కొన్న తర్వాత దాన్ని మరి ప్రారంభోత్సవానికి రమ్మని మిత్రులు అంటే మళ్ళీ తిట్టిపోయేశారు. నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ప్రారంభోత్సవాలు అంటే ఆషామాషా కాదు, బ్రాహ్మణ పిలవాలి, మంచి చెడులు మంత్రాలు చెప్పించుకోవాలి, తిథి నక్షత్రాలు చూడాలి అనేవాడు. మళ్ళీ నాకు ఒక ఆలోచన, అసలు ఈ మంచి చెడులు ఎక్కడ ఉన్నాయి, ఎవడు పెట్టాడు? మరి వాస్తు సిద్ధాంతాలకు కూడా ఫలాన్ని ఉంటే వాస్తు అంటున్నారే, ఎలా అసలు వాస్తు అనేది ఒక రకంగా లేదే. ఈ సృష్టిలో ఆ సృష్టికర్త భగవంతుడు అందరికీ మరి తాగటానికి మంచినీరు ఇచ్చాడు, దాహం వేస్తే మంచినీరు ఇచ్చాడు, తినటానికి ఆహారం ఇచ్చాడు, ఆకలి అయితే ఆహారం ఇచ్చాడు. మరి మంచి చెడులు సమానంగా పెట్టాలిగా. ఆస్ట్రేలియాకు ఒక ఆకలి, అమెరికా ఒక దాహం అంటూ ఉండదు. మరి మంచి చెడు కూడా అందరికీ సమానంగా పెట్టాలి. ఆంధ్రులకి అతి చెడ్డ దినమైనటువంటిది అమావాస్య, పక్కనున్న తమిళనాడు సోదరులకి అమావాస్య మంచి రోజు అంటున్నారేంటి? అంటే మన చెడు వాళ్ళకి మంచి, వాళ్ళ మంచి మనకు చెడా? ఇది కానే కాదు అవివేకం ఉద్దేశంతో అప్పుడు రేపు ప్రారంభోత్సవం చేద్దాం అనుకున్నాను. మా మిత్రుడితో అడిగాను, ఎప్పుడు రా అమావాస్య, ఎప్పుడు రా అన్న. అమావాస్యకి 4 రోజులు ఉందన్నాడు. అయితే తలుపులు వేసేద్దాం, అమావాస్య రోజే ప్రారంభోత్సవం చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పానంటాం. అనుకున్నట్టుగా అమావాస్య రోజే ప్రారంభోత్సవం చేసినాడు. మరి వాస్తుకి విరుద్ధంగా ఉన్న ఆ మందుల షాపుకున్న ప్రభావము, అతి చెడ్డ దినమైనటువంటి అమావాస్య రోజు ప్రారంభించిన వేళ విశేషం కానీ ఒక కూలివాడు కోటీశ్వరుడిగా మారటానికి అదే నాంది ఏంటో చెప్పి నేను మనసులో భావిస్తున్నాను. జీవితంలో ఎలాంటి లోటు లేదు, ఎలాంటి కష్టాలు లేవు, చాలా అద్భుతంగా ఆనందంగా జీవిస్తున్న తరుణంలో మరి ఆ ప్రకృతి మాతో, ఆ భగవంతుడు, ఆ సృష్టికర్త నాకు తెలియదు కానీ నేను ఏమీ కోరుకోకపోయినా నాకు చాలా వరాలు ఇచ్చాడండి. అన్నింటికన్నా మర్చిపోలేని అతి మధురమైన వరం ఏంటంటే నా భార్యకి మోకాళ్ళు ఇప్పుడు ప్రసాదించాడు. అదే పెద్ద వరం నాకు, నా జీవితంలో పెద్ద వరం అదే. ఆ వరం లేకపోతే ఈరోజు మీ ముందు కూడా ఉండలేను. ఆవిడకి ఒక 3 ఆపరేషన్లు జరిగాయి. రాత్రిపూట నిద్ర పట్టదు, కోపం, చికాకు, అసహనం, మోకాళ్ళు నొప్పులు, కనీసం ఒక్క మెట్టు కూడా దిగలేని స్థితిలో ఎంతో బాధపడుతుంది తరుణం. ఈలోపు మా ఇంటి కింద ఒక ఆవిడ వచ్చింది, లక్ష్మి గారు లాగా ఒక ఆవిడ వచ్చి ఓ రోజు మా మేడం దగ్గరికి వచ్చి, వదిన నా మాటిని పిరమిడ్ ధ్యానం చెయ్యి, అన్ని రోగాలు తగ్గుతున్నాయి. అదిగో పలానా సుబ్బమ్మకి తగ్గిందంట, ఎంకమ్మ తగ్గిందంట, ఎల్లమ్మ తగ్గిందంట, అన్ని ఉదాహరణలు చెప్పేసి పిరమిడ్ ధ్యానం చేయి, నీ మోకాళ్ళు ఇప్పుడు మొత్తం అయిపోతాయి, బ్రహ్మాండంగా ఎక్కుతా ఉందని. ఇంటికి రాగానే నన్ను పట్టుకుంది పీకబట్టినట్టు. ఇక నుంచి నేను డాక్టర్ దగ్గరికి రాను, మందులు మింగను, నువ్వేం చేస్తావో తెలీదు, ధ్యానం అది ధ్యానం ఎక్కడో కనుక్కో, ధ్యానంకి వెళ్ళాలి, ధ్యానం తీసుకెళ్ళి అంటది. ఊరి అజ్ఞానం, అమాయకం కాలా, ఏంటి పిచ్చి, అరే కళ్ళు మూసుకుంటే రోగాలు తగ్గటం ఏంటి? అదే నిజమైతే ఈ హాస్పిటల్స్ ఎందుకు, డాక్టర్లు ఎందుకు? మరి ఇంతగా కావాలంటే నేను హైదరాబాద్ పోదాం పదా, నీకు మా ఫ్రెండ్కి ఒక భార్యకి మోకాలు చెప్పు మార్పించాడంటే ఇప్పుడు 2 ఫ్లోర్లు ఎక్కుతుందంట, నీకు కావాలంటే 2 చెప్పులు మార్పిస్తాను పదన్న. నాకు ఈ చెప్పలొద్దు కప్పలొద్దు, నేను మాత్రం ధ్యానం చేయాలి, నువ్వు చేస్తావా లేదో తీసుకెళ్ళాను. మరి హోమ్ మినిస్టర్ ఆర్డర్ కదండి, తప్పుద్దా? హోమ్ మినిస్టర్లో మనకు ఒక జీవో ఇచ్చి అవసరమైతే వెనక్కి తీసుకుంటుందా, కానీ మీరు ఇచ్చిన జీవో వెనక్కి తీసుకునే దమ్ము ధైర్యం మా మగాళ్ళకి ఎవరికి లేదు. అవునా? తప్పలా నాకు కూడా పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఎక్కడ అని విచారిస్తే జక్కా రాఘవరావు గారి పిరమిడ్ హౌస్లో ధ్యానం అన్నారు. మా పక్కనే జక్కా రావు గారు తెలుసు. మరి పత్రిజీకి అతి ప్రియమైన శిష్యుడు, దాదాపు కోస్తా జిల్లాని ధ్యానమై చేసినటువంటి ఆ దంపతులు ఫస్ట్ విజయవాడలో మొట్టమొదటి పిరమిడ్ అక్కడే కట్టారు. అక్కడ ధ్యాన క్లాస్ జరుగుతుందంటే సరే తప్పేదేముందని చెప్పి ఒక ఆటో వేసుకొని వెళ్ళాం. కింద ఎవడు కనపట్టాలా. అంతలో ఒక ఆయన వచ్చాడు, అయ్యా ఇక్కడైతే ధ్యాన క్లాస్ అంటా ఉందా అన్న. అది ఉంది సార్, అది అక్కడ ఇటు చూపుతున్నాను 3 ఫ్లోర్ల పైన అంటాను.
ఇవిడ ఆటో దిగిపోతుంటే వద్దులేమో దిగబాక నీ ఉబరాటం వెనక్కి పోదాం అన్న. ఎందుకు అంది. 3 ఫ్లోర్లు పైన అంటే ఒక మెట్టు కూడా ఎక్కి దిగలేక అల్లాడిపోతావు, నీకేంటి వెళ్దాం పదంటే కాదుకూడదు నేను వస్తాను నిదానికి పదా అంది. ఇలా ఇలా ఎలా ఊగుతున్నారు, ఇది గణాచారులు పెరిగినట్టు. ఓరి నాయన గణాచారులు ఉంటారు, నాకు కూడా పంపు తీసి అంటుకుంటుంది అని చెప్పి గబా బయటకు వచ్చాను. ఆ రకంగా మొదటి రోజు చూశాను, రెండో రోజు కూడా చూశానండి. 5,000 మంది 5 గంటల సేపు దీక్షగా ధ్యానం చేస్తుంటే రెండో రోజు సాయంత్రం నాకు డౌట్ వచ్చింది. అవురా ఏంటి చిత్రం, అసలు ఇన్ని వేల మంది ఇన్ని గంటలు ఎలా కూర్చుంటున్నారు? ఏ శక్తి లేకపోతే అలా కూర్చోలేరే. వస్తానని మనిషి 5 నిమిషాలు లేట్ అయితే అల్లాడిపోతాడే, సంథింగ్ ఏదో ఉండుంటుంది. మరుసటి రోజు 3వ రోజు ఎండ అంటున్నారు కార్యక్రమం, తర్వాత 1 అంటున్నారు. నేను కూడా వెళ్ళి దాన్ని లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దామని చెప్పని మరి బుద్ధి చెప్పిన మాట మనసు కూడా అంగీకరించిందండి. వెళ్ళి కూర్చున్నాం. మొట్టమొదటి 1 గంట దాకా అసలే ధ్యానం కుదరలేదు. ఏవేవో ఆలోచనలు కంచరంగులు చూపిస్తున్న మనసు. పసిబిడ్డ నడకనిచ్చినప్పుడు దడాల్ని కింద పడతాడు, వాడంతటికాడే లేచి మళ్ళీ నడుస్తున్నట్టే శ్వాస మీద ధ్యాస, పక్కకు పోయేది, మళ్ళీ కట్ చేయటం, మళ్ళీ శ్వాస మీద ధ్యాస. ఈ రకంగా ఒక 3 గంటలు ఏ ప్రయాసాలకు వచ్చిన తర్వాత చివరి 1 అవర్లో ఇక మనసు శూన్యమై నిశ్చలమైపోయింది. అప్పుడు మొదలైందండి ఆనంద హేళ. నాభి దగ్గర నుంచి ఆనందం ఒక లాభాలాగా ఒక ఉప్పెనలా పాల పొంగుల పొరులుతో ఉంది పైకి. అన్నీ తెలుస్తున్నాయి. నవ్వుతూ బలవంతంగా ఆపుకుంటున్నా. నవ్వితే ఎవడో పిచ్చినప్పుడు నవ్వుతాడేమని చెప్పి నాకు భయం. అలా ఆపంగా ఇక నా వల్ల కాల. అలాగే ఇక పెద్దగా నవ్వటం మొదలుపెట్టాను నాలో నేను. ఇక 5 గంటలు అయిపోయిన తర్వాత పత్రిజీ 5,000 మంది 5 గంటల సేపు ధ్యానం చేసినందుకు చప్పట్లు కొట్టనని చెప్పి కళ్ళు తెరిపించి చప్పట్లు కొట్టించాడు. కళ్ళు తెరిచాను. ఆ చప్పట్ల మారుమూతలో, ఆనంద మైకంలో, ఆ ఉద్వేగ క్షణాల్లో అసలు నేను ఎవరినో ఎక్కడున్నానో తెలియనటువంటి ఒక అయోమయ స్థితిలో ఎదురుగా నా భార్య ఉంటే ఆవిడ భుజాలు పట్టుకుని 2 గట్టిగా ఊపటం మొదలుపెట్టాను. ఆవిడకేం భయం వేసిపోయింది. మా ఆయనకి దైవ భూతం పట్టిందిరా బాబు అని. అయ్యో ఏంటండి అని ఆవిడ అరుస్తుంది. ఫ్రెండ్స్, జీవితంలో చాలామంది చాలా మధురమైన మాటలు ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే 3 మాటలు నా శ్వాస ఉన్నంత వరకు మర్చిపోలేని 3 మాటలు చెప్పాను. నా భార్య ఏమిటని అడుగుతుంది కదా, ఏమిటంటున్నావా? ఎన్ని జన్మలెత్తి నీ రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావటం లేదు. ఇప్పటి వరకు కూడా ఈ ప్రపంచంలో నా అంత ఆనందంగా ఎవడూ లేడనేటువంటి అహంతో ఉన్న నాకు ఈరోజు ఆనందం కాదు, బ్రహ్మానందాన్ని చూపించావు, దాని కారకురాలు నీవే, నీకేమి ఇవ్వాలని చెప్పాను. అంత ఎమోషనల్గా మాట్లాడటం మొదలెట్టాను. సరే, ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మరి ఆ ఉద్వేగ భావాలు ఇంటికి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నాయి. చాలా చిత్రం అనిపించింది. అరే చాలాసార్లు జీవితంలో ఎన్నో సంతోషాలు ఆనందాలు పొందాను, కానీ ఈ రకమైనటువంటి ఆనంద సంతోష తరంగాల శక్తి ఇంకా వదలేదు అనేది ఆశ్చర్యం వేసింది. అప్పుడు అంతకుముందు నేను ఒక పాంప్లెట్ చదివానండి. ఆ పాంప్లెట్లో మన పిరమిడ్ సొసైటీ వాళ్ళు 4 పదాలను ఉచ్చరించారు. ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సంకల్ప శక్తిదాయిని, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదాన్ని 4 పదాలు రాస్తే ఆ చదివిన తర్వాత ఎక్కడ లేని కోపం, కసి, ఆవేశంతో పేపర్ నలిపి ఉండదు చెత్తబట్ల పారేశారు. రాసినాడి బుద్ధి లేదు, పంచాడి బుద్ధి జ్ఞానం లేదు. ఏమిటి పిచ్చి రాతలు? ధ్యానం సకల భోగమా? భోగం అంటే ఆనందం. ధ్యానంలో ఏం చేయాలి? కళ్ళు మూసుకు కూర్చోవాలి. కళ్ళు మూసుకు కూర్చుంటే ఆనందాలు ఏంటి? కళ్ళు తెరిసి ఏమైనా సుందరమైన దృశ్యాలు చూస్తే ఆనందం, కానీ కళ్ళు మూసుకుంటే ఆనందాలా? పైగా ధ్యానం సర్వరోగ నివారిణి అంటే ధ్యానం చేస్తే అన్ని రోగాలు తగ్గితే ఈ హాస్పిటల్స్ ఏంది, ఇన్ని కోట్ల మంది రోగులు ఎందుకుంటున్నారు? అందరు కళ్ళు మూసుకోవచ్చు కదా. ఇంకా మరి అజ్ఞాన అమాయక మాట ఏంటంటే ధ్యానం సంకల్ప శక్తిదాయిని అంటే కళ్ళు మూసుకొని సంకల్పాలు పెడితే అన్నీ నెరవేరుతాయా? ఇదే నిజమైతే ప్రతివాడు కళ్ళు మూసుకొని నేను అదానీ కావాలి, అంబానీ కావాలి, బిర్లా కావాలి, తాత కావాలి అని చెప్పి అందరూ కూడా సంకల్పాలు పెడతారు కదా. ఈ పిచ్చి రాతలు రాసి ప్రజలు మభ్య పెడుతున్నారని చెప్పి చెత్తబొట్టులోకి పారేసినటువంటి స్థితి. అప్పుడు ఆ పాంప్లెట్ గుర్తొచ్చింది. ధ్యానం సకల భోగకారిణి అన్నప్పుడు అరే కళ్ళు మూసుకుంటే ఆనందం ఏంటి అని చెప్పి అంతగా వ్యతిరేకించిన నేను ఈరోజు అదే కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే ఆనందం కాదు, బ్రహ్మానందాన్ని పొందినటువంటి సత్యం తెలుసుకున్న తర్వాత మరి 4 మాటల్లో ఒక మాట నిజమైతే మిగతా మాటలు కూడా నిజాలై ఉంటాయేమో అన్నటువంటి ఒక ఆలోచన రాగానే నా అనుమాన పొర తిరిగి అప్పుడు నా భార్యకి చెప్పాను, సరే మంచో చెడుకో వచ్చాం, నా మీద ఒక ప్రయోగం జరిగింది, నువ్వు కూడా సిన్సియర్గా కమిట్మెంట్గా మీ ఇంటికి కింద ఆవిడ మరి ధ్యానం చేస్తే అన్నీ తగ్గుతాయి అంటుంది కాబట్టి నువ్వు కూడా కమిట్మెంట్తో ధ్యానం చేయి, ఏం జరుగుతుందో చూద్దామని చెప్తే ఆవిడ కూడా ఓకేనుంది.
అలాగే ధ్యానం ప్రారంభించింది. 15 రోజులకు మార్పు, నెల రోజులకు ఊహించిన మార్పు, ఇంకా మరింత ఆసక్తితో దాదాపు 6 మాసాలు ధ్యానం కంటిన్యూ చేసిందండి. 2009 సంవత్సరం డిసెంబర్ 26 నుంచి 31 వరకు ధ్యాన మహాయజ్ఞాలని చెప్పి బెంగళూరు జరుగుతుంటే మా ఫ్రెండ్స్తో పాటు మేము వెళ్ళిన తర్వాత 2 రోజులు ఉన్న తర్వాత 3వ రోజు ఫ్రెండ్స్ అందరూ అన్నారు, బేలూరు, హళిబేడు, శ్రావణబెల్లి టెంపుల్కి వెళ్ళొద్దామన్నారు. వెళ్దాం పదండి అన్నాం, కారు వేసుకొని వెళ్ళాం. బేలూరు, హళిబేడు వెళ్ళి శ్రావణబెల్లి టెంపుల్కి వెళ్ళేటప్పుడు సాయంత్రం 5 అయిపోయింది. అప్పుడు మేము అన్నాము, నా భార్యని నువ్వు ఎటు ఎక్కలేవు కాబట్టి, చాలా పెద్ద కొండ, నువ్వు ఎక్కలేవు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళి వస్తామని అన్నా. అదేంటి నేను వస్తాను ఉంది. వెళ్ళే మూడులో ఉన్నప్పుడు గట్టిగా అరుస్తున్నాను, నీకు ఏమైనా బుర్రందా, బుద్ధి ఉందా, ఎట్లా వస్తాను అని చెప్పి సెక్యూరిటీ గారిని అడిగా. ఏమో ఎన్ని మెట్లు అయ్యన్నా? 620 మెట్లు అండి అన్నాడు. 6 ఏళ్ల నుంచి అల్లాడిస్తున్నావు నన్ను, ఒక మెట్లు కూడా ఎక్కి తేలాక, అట్లాంటిది 620 మెట్లు కొండ ఎక్కుతావా, నువ్వు కలకొండ ఎడ కూర్చో అని చెప్పి ఈవెన్ నరుస్తుంటే మా ఫ్రెండ్స్ అందరూ నా మీద, ఎందుకయ్యా ఆవిడ వస్తుంటే నీకేం బాధ, అంత అరుస్తావు ఏంటి అన్నారు. అయ్యా బాధ నాకాక మీకా, తెల్లవారులు కాళ్ళు పట్టాల్సింది నేనేరా బాబు, ఆవిడ ఎక్కేది కాదు, పెట్టేది కాదు, వాయు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అంటే నా బాధ నాకు ఉందలేనండి. సరే ఎక్కపోతే ఎక్కడ సార్ కూర్చుంటుందో మనం వెళ్దాం పదండి అని అన్నాం. వెళ్ళామండి ఇవి వదిలేసి. వెళ్ళి పైకి వెళ్ళి ఆ పరిసర ప్రదేశాలన్నీ తిరిగి ఒక 15 నిమిషాలు వచ్చినాక ఈవిడ శాంతం పైకి వచ్చి ఆ జైన్ విగ్రహాన్ని 2 చేతులు దండం పెడుతుంది. అది చూసిన తర్వాత ఆశ్చర్యం, ఆనందం, నమ్మలేని నిజం, అసలు ఇది కళా నిజమా, నిజంగా ఈ ఆవిడ మావిడేనా ఆయన దగ్గరకు వచ్చి ఎలా వచ్చావన్నా. ఎలా వచ్చా, నడిచా వచ్చా అంది. ఎవరిని అసాధ్యం కాదు, నడిచిరాక ఎగురుకుంటూ రావులే, అసలు ఎలా వచ్చావంటే అవన్నీ నాకు తెలియదండి, నేను రావాలనుకున్నాను వచ్చేసాను అంతేనంది. అప్పుడు అనిపించింది, అవురా 6 మాసాల నుంచి 6 సంవత్సరాల నుంచి కనీసం ఒక్క మెట్టు కూడా ఎక్కి దిగలేని స్థితిలో ఉన్నావిడ కేవలం 6 మాసాల ధ్యానం చేస్తేనే అనుకున్నాం. అనుకున్నట్టుగానే మహానుభావుడు మాటలు ఊరికే పోవు కదా. 2019 సంవత్సరం సెప్టెంబర్ 24వ తారీఖుని మరి స్టేట్ లెవెల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ జరుగుతుంది అని మా క్లబ్కి ఇన్విటేషన్ వస్తే మా క్లబ్ తరఫుని ఇంకొక 6 మిత్రులతో పాటు నాతో పాటు పంపించారు. విశాఖపట్నంలో జరిగినాయి. వెళ్ళేటప్పుడు ఏ సంకల్పాలు, ప్రగల్భాలు, వికల్పాలు అని చెప్పుకోలేదు, కానీ అసలు స్టేట్ లెవెల్ అంటే మహామహులు అందరూ వస్తారు, అందులో పార్టిసిపేట్ చేస్తే చాలా గొప్ప కదా అనే ఉద్దేశంతో వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ సంకల్పం లేకపోయినా అందులో పార్టిసిపేట్ చేస్తే ప్రతి మనిషికి 4 ఈవెంట్స్ ఇస్తారండి. 4 ఈవెంట్స్లో 3 ఈవెంట్స్లో 3 గోల్డ్ మెడల్, ఒక ఈవెంట్లో సిల్వర్ మెడల్తో 4 మెడల్స్ వచ్చాయండి స్టేట్ లెవెల్లో. వయసు ఎంత అండి? 69 సంవత్సరాల వయసు. సో మళ్ళీ పత్రిజీ దగ్గరికి వచ్చాం. ఆ మెమోంటో లైన్ చూపిస్తే వెరీ గుడ్ శాబాష్, ఈ విజయాలు ఇంతే కాదు మరెన్నో ఉండయి అన్నాడు. మళ్ళీ నా బొంద స్టేట్ లెవెల్కే వచ్చినప్పుడు ఇంకేం విజయాలని చెప్పి అనుకున్నట్టుగానే మరి 2023, ఇప్పుడు 2025 కాదు 2023 అక్టోబర్ 27, 28 తారీఖుల్లో ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ దుబాయ్లో జరుగుతుంది. మీ క్లబ్ తరఫున ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారని మా క్లబ్కి ఇన్విటేషన్ వచ్చింది. మా క్లబ్లో అందులో పార్టిసిపేట్ చేయాలంటే కొంత అర్హత కావాలి. సో అప్పుడు మాకు అంతమంది స్టేట్ లెవెల్లో మాకు మెడల్స్ వచ్చినాయి కదా, దానికి ఎలిజిబిలిటీ ఒక 4 ఉన్నారు. ఆ 4లో మిగతా 3 మేము రాము బాబు, ఇంటర్నేషనల్ లెవెల్ మహామహులు ఎక్కడ వస్తారు, దేశ విదేశం మనకెక్కడ బాబు అని రానన్నారు. సరే నాకేంటంటే అందులో అర్హత వచ్చిందే గొప్ప, దాంట్లో ప్రైజులతో మనకు సంబంధం లేదులే, నేను వెళ్ళొద్దామనే ఉద్దేశంతో పత్రిజీ యొక్క ప్రోత్సాహకరంగా ఉన్నాడు కదా అనే ఉద్దేశంతో మరి నేను ఆ పేరు ఇచ్చానండి. అనుకున్నట్టు వెళ్ళాము. ఆ మహానుభావుడి యొక్క మాటలు వృధాపాదు. అక్కడ కూడా 4 ఈవెంట్స్ ఇస్తారు. 4 ఈవెంట్స్లో 4 మెడల్స్ వచ్చాయని ఇంటర్నేషనల్ లెవెల్లో. వయసు ఎంత అండి? 72 సంవత్సరాల వయసు. ఇప్పుడు 72 సంవత్సరాల వయసు. ఈ రకంగా ధ్యాన జీవితంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆనందాలు పొందడం జరిగింది. మరి అలాగే అప్పుడు తెలుసుకున్నాను, ప్రతి మనిషికి కావాల్సింది ఆరోగ్యం, ఆనందం, మనశ్శాంతి. ఈ జ్ఞాన మార్గం సత్యాన్ని నమ్మి మరి కృష్ణానది తీరంలో మాకు ఎకరం స్థలం ఉంది. అది దాదాపు అప్పుడే నాకు 30 లక్షల రూపాయలు అప్పు కూడా ఉంది. దాన్ని అమ్మేస్తే ₹1 కోటి కొంటానంటున్నాడు. అమ్మేసి కడదామనే ఉద్దేశంతో దాన్ని బేరం పెట్టిపోయాం. అక్కడ తటవర్తి వీరరాఘవరావు దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి ఆ మహానుభావుడు చెప్పినటువంటి కొన్ని అద్భుతమైన సత్యాలు కానీ, అక్కడ మెడిటేషన్ చేసిన దాంట్లో మెడిటేషన్లో ఒక మరవలేని ఒక అద్భుతమైనటువంటి ఒక సూచన క్రియేషనో తెలియదు కానీ ఏమొచ్చిందంటే, ప్రతి మనిషికి కావాల్సింది ఆనందం, ఆరోగ్యం, మనశ్శాంతి. ఈ 3 జ్ఞాన మార్గంలో అనుభవపూర్వకంగా తెలుస్తున్నాం కాబట్టి ఆ కృష్ణానది ఒడ్డు ఉన్నటువంటి ఆ స్థలాన్ని నమ్మకుండా అక్కడ ఒక ధ్యానాశ్రమాన్ని పిరమిడ్ని నిర్మించి
కృష్ణా గుంటూరు జిల్లా వాసులందరికీ ఒక ఆరోగ్యవర ధామ కేంద్రంగా తీర్చిదిద్దాలని మెసేజ్ వచ్చింది. అనుకున్నట్టుగానే నా భార్యకి పక్క నుంచి అయితే ఆవిడ ఎగిరి గంతేసింది. ఊరి నాయన నీలాంటి మొండివాడికి వ్యతిరేకంగా దడ్డిదడ్డి మాట్లాడికి ఇలాంటి అనుకోరు అటువంటికి ఎంతకన్నా లేదు. ఇంటికి పోయినాక నువ్వు ఏదో మాయ మాట చెప్పి కూర్చుంటావు. 200 మంది ఉన్నారు, అందరి ముందు నాకు ఇలాంటి భావన వచ్చింది, నేను కడతాను కట్టి తీరుతాను చెప్పడని చెప్పి బలవంతంగా లేపి చెప్పించి ఇరికిచ్చేసింది. అనుకున్నట్టుగానే మరి అది ఒక దాదాపు 5 కోట్ల రూపాయల విలువైన స్థలంలో ఒక 4 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక ధ్యానాశ్రమం నిర్మించి దాదాపు 13 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ధ్యాన జ్ఞాన సత్సంగాలు జరుపుకుంటూ మరి ఎప్పుడు కూడా పత్రిజీ మహాశయుడి యొక్క జన్మదిన వేడుకలు తెలంగాణకి పరిమితం, హైదరాబాద్కి పరిమితమైన సందర్భంగా 2015 సంవత్సరం నవంబర్ 11వ తారీఖుని పత్రిజీ యొక్క జన్మదిన వేడుకలను అద్భుతంగా అంగరంగ వైభవంగా జరుపుకుంది. మన మానస సరోవర ఆశ్రమంలో జరుపుకున్నాం. అలాగే స్వర్ణమాల పత్రి మేడం యొక్క జన్మదినోత్సవ వేడుకలు జరుపుకున్నాం. అదేవిధంగా స్వర్ణమాల పత్రిజీ దంపతుల వివాహ వేడుక మహోత్సవాలు కూడా అద్భుతంగా దాదాపు 3000 మందితో అంగరంగ వైభవంగా అక్కడొకటి జరుపుకున్నాం. అదేవిధంగా 2016 సంవత్సరం మరి కృష్ణా పుష్కర ధ్యాన మహోత్సవాల పేరిట దాదాపు 25,000 మంది ధ్యానులతోటి 12 రోజుల పాటు ఆ కార్యక్రమాన్ని పత్రిజీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవటం, ఇలా మరి ఎన్నో అద్భుతమైనటువంటి ధ్యాన జ్ఞాన సత్సంగాలు జరుపుకుంటూ ఈనాడు ఆంధ్రదేశమే కాదు, దక్షిణాది రాష్ట్రాలకే కాదు, యావత్ భారతదేశానికి ఒక మణిహారంగా మారినటువంటి నేటి మానస సరోవర ధ్యానాశ్రమం ఇదేనండి. ఎంతమంది చూశారు ఇక్కడ మానస? మనకి లంచ్ టైం కాబట్టి 2 నిమిషాలు 2 మాటలు. మొదటి మాట ధ్యానం చేయాలి, రెండవ మాట శాకాహారం తీసుకోవాలి. పరధ్యానం పరమ కష్టం, ధ్యానం పరమసుఖం. మనం పరధ్యానంలో ఉన్నంత కాలము ఈ ధ్యానం గురించి అర్థం కాదు. ఒకసారి ధ్యానం గురించి అర్థం చేసుకుంటే పరధ్యానం అనేది జీవితంలో ఉండదు. పరధ్యానం వల్లే అన్ని సమస్యలు వస్తాయి, ధ్యానం వల్లే అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఎంతో చక్కగా 3 రోజులు ధ్యాన మహాయజ్ఞం ఆలగడ్డ నందు అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్న గ్రేట్ మాస్టర్స్ ఆలగడ్డ మాస్టర్లకి గట్టిగా క్లాప్స్ కొడుతూ మరిన్ని కార్యక్రమాలు ఇలా చేయంగా ఇక్కడ శక్తి పెరిగి ఎప్పుడైతే ఇక్కడ శక్తి పెరుగుతుందో ఆటోమేటిక్గా మెగా పిరమిడ్ అనేది ఈజీగా వస్తుంది. ఎంత ఈజీగా ఆలోచిస్తే అంత ఈజీగా వస్తుంది, ఎంత కష్టంగా ఆలోచిస్తే అంత కష్టంగానే జరుగుతుంది. యద్భావం తద్భవతి. కాబట్టి ప్రతి ఒక్కరికి 2 ఉన్నాయి. ఒకటి మానం, అవమానం. మానాన్ని అవమానాన్ని జయించిన వాళ్ళ వల్లే పిరమిడ్ అయిపోతుంది గాక. మానాన్ని అవమానాన్ని ఎవరైతే జయిస్తారో వాళ్ళ వల్ల పిరమిడ్ అవుతుంది. ఎవరికి మానము, ఎవరికి అవమానం అంటే మనలో ఉన్నటువంటి ఈర్ష, కోపము, అసూయ, ద్వేషము ఇవి ఎవరికైతే ఉంటాయో వీళ్ళకి అవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మనం వీటిని సరి చేసుకుంటామో పిరమిడ్ ఆటోమేటిక్గా అయిపోతుంది. మన యొక్క లక్ష్యం ఏంటంటే గురియే గురువు. మనం దేని మీద గురి పెడతామో అదే మనం అవుతాం. మనం ఇల్లు కట్టుకోవాలంటే ఎంత కష్టం ఉంటుందో మనకు తెలుసు. కానీ ఒక దేవాలయం నిర్మించాలంటే ఇంకా కష్టం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, ఇంకొకరు చేస్తారు, ఇలాంటి ఆలోచనలతో ఉంటాం. కానీ అందరూ కలిస్తే చాలా ఈజీగా అవుతుంది. ఒకరే కొడితే చప్పట్లు కొంచెం సౌండ్ వస్తుంది, అందరూ కలిసి కొడితే ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి. అందరూ కలిసి గట్టిగా క్లాస్ కొడదాం. సో కాబట్టి అందరిది మెగా పిరమిడ్ అందరి కోసమే నిర్మించబడుతుంది. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 21, 22, 23వ తేదీల్లో ప్రతి నెల ఇక్కడ మౌనధ్యానం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ మౌనధ్యానంలో మనం అందరూ పాల్గొంటామో మనలో ఉన్నటువంటి శక్తి పెరిగి ఆటోమేటిక్గా ఇక్కడ కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు, అన్ని వసతులు, అన్ని సౌకర్యాలు ఏర్పడతాయి. కాబట్టి అలాగనే ప్రతి సండే మిగిలిన రోజులు కానీ వర్క్షాపులు జరుగుతూ ఉంటాయి. ఈ క్లాసులకి అందరూ అటెండ్ అవ్వాలి. ఎప్పుడైతే మనకి జ్ఞానం పెరుగుతూ ఉంటుందో, జ్ఞానం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి భేదభావాలు పోతాయి. అభేదం వల్లే, అజ్ఞానం వల్లే ఏ విషయమైనా ఏ పనైనా ఆగిపోతుంది. జ్ఞానం వల్లే, విజ్ఞానం వల్లే ఏ పనైనా ముందుకు సాగిపోతుంది. మనమంతా ముందుకు సాగాలని, మన అజ్ఞానం పటాపంచలు చేసుకోవాలని నిరంతరము ధ్యానం చేస్తూ ఇలాంటి అద్భుతమైనటువంటి సాంగత్యాలు మరెన్నో కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించాలని కోరుకుంటూ
ఈ ట్రస్ట్ సభ్యులందరికీ నమస్కరిస్తూ మరోసారి ట్రస్టే కాదు కమిటీ ఒక పార్ట్ అయితే ఆ కమిటీతో అందరూ కలిస్తేనే అద్భుతమైనటువంటి పిరమిడ్ నిర్మిస్తాం. మనకి కమిట్మెంట్ ఉండాలి దేంట్లో అయినా. ఎప్పుడైతే మనకి ఆ కమిటీతో పాటు మనకి కమిట్మెంట్ ఉంటుందో ఏ పనైనా ఈజీగా చేయగలుగుతాం. కొత్త వాళ్ళకి మరో విషయం, ఈరోజే వచ్చాం కదా, ఇప్పుడే వింటున్నాం కదా, ఇవన్నీ సాధ్యమని మీరు ఆలోచించకండి. మనం చేయాల్సింది మనం చేస్తూ ఉంటే దానికి కావాల్సినటువంటి ప్రతిఫలం అనేది ఆటోమేటిక్గా రానే వస్తుంది. కాబట్టి ఎవరి గురించి ఎక్కువగా మనము ఇక్కడ కామెంట్స్ కానీ కంప్లైంట్స్ కానీ జడ్జిమెంట్ కానీ చేయరాదు. చెప్పండి, నో కామెంట్స్, నో జడ్జిమెంట్స్, నో కంప్లైంట్స్. ఈ ఒక్క పాఠం నేర్చుకుంటే మనం అందరం బుద్ధుళ్ళమే. నో జడ్జిమెంట్స్. మొత్తం ఈ సబ్జెక్ట్ అంతా ఇప్పుడు సార్ చెప్పిన విషయాలు అయితే కావచ్చు, మేడం చెప్పినటువంటి విషయాల్లో అయితే కావచ్చు, ఇంకా ఎంతోమంది చెప్పినటువంటి విషయాల్లో ఈ 3 విషయాలే ఉంటాయి. లోతైనటువంటి విషయం ఏంటంటే కామెంట్ చేయకూడదు, కంప్లైంట్ చేయకూడదు, జడ్జిమెంట్ ఇవ్వకూడదు. ఎప్పుడైతే ఈ స్థాయిలో మనం న్యూట్రల్గా వర్క్ చేస్తామో ఆటోమేటిక్గా సరదాగా ఆడుతూ పాడుతూ మన కార్యక్రమాలన్నీ అద్భుతంగా ముందుకి సాగిపోతుంది. సో అందరూ ఈ మౌన ధ్యాన కార్యక్రమాలతో పాటు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, శాకాహార ర్యాలీ కావచ్చు, వన్ డే వర్క్షాప్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి గొప్పదే. విషయ జ్ఞానం మనకు పెరిగే కొద్దికి వివేకం పెరుగుతుంది. ఒక వివేకానంద అతి స్వల్ప వయసులోనే ప్రపంచానికి జ్ఞానాన్ని బోధించాడు. ఒక ఆది శంకరాచార్యులు అతి చిన్న వయసులోనే ప్రపంచానికి జగద్గురు అయినాడు. ఇలాగా ఎంతోమందిని మనం చూసుకుంటే వయసుతో పనే ఉండదు. కావాల్సింది ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే మనకి పెంపొందించుకుంటామో అజ్ఞానం ఎప్పుడైతే పోతుందో అనారోగ్యం కానీ అప్పుడే పోతుంది. కాబట్టి మన అజ్ఞానం వల్లనే అనారోగ్యము. మనకి ఏ రోగం ఉందో మనకి కావాల్సింది ఏంటంటే ఆ ప్లేస్లో జ్ఞానం పెట్టాలి. ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే ఇలాంటి గురువులతో మనం సాంగత్యం చేసినప్పుడు సరదాగానే వస్తుంది. ఇప్పుడు ఎంత నవ్విస్తూ చెప్పారో మన సారు, ప్రతి దాంట్లో సరదాగా నవ్వుతూ అన్ని విషయాలు ఉన్నాయి, మనం గమనించాలి. కుటుంబ విషయాలు మాట్లాడారు, సమాజం గురించి మాట్లాడారు, మన గురించి కానీ మాట్లాడారు. కాబట్టి ఎవరికి ఏం కావాలో సత్పురుషుల యొక్క సాంగత్యం చేసినప్పుడు మనకు అవి లభిస్తాయి. సత్సంగత్యే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మూలత్వం. అంటే మూలంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఛేదించే ఏకైక మార్గము సాంగత్యము. అంత బలముంది ఈ సాంగత్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ నిరంతరము సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, ధ్యానం చేయాలి. ఈ 3 మనం ఎప్పుడైతే ఆచరిస్తామో మనల్ని మనం గ్రహిస్తాము, మనల్ని మనం తెలుసుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఆలగడ్డ పిరమిడ్ సొసైటీ. పిరమిడ్ కట్టించాడంటే అప్పుడు ఈయన ఇన్స్పైర్ అయ్యి ఆయన 1 కడితే మనం ఎందుకు ఉండాలని చెప్పి 2 కట్టించాడు పిరమిడ్లు అని చెప్పి చెప్పడం జరిగింది. సో అప్పుడు పత్రిజీ వచ్చినప్పుడు, విజయవాడ వచ్చినప్పుడు మా రాయలసీమ వెళ్ళేవా అన్నాడు. వెళ్ళాను సార్ అన్నా. ఏం తెలుసుకున్నావు అన్నాడు. చాలా విషయాలు తెలుసుకున్నానన్నా. ఏం తెలుసుకున్నావు చెప్పు అన్నాడు. ఒక కరడు కట్టిన కమ్యూనిస్టులు కానీ, నక్సలైట్లు కానీ, మరి టెర్రరిస్టులు కానీ, ఫ్యాక్షనిస్టులు కానీ మార్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి రహస్యం ఒక పత్రిజీ దగ్గరే ఉంది. ఈ ప్రపంచంలో ఇంకెవరు చేయలేరని చెప్పి తెలుసుకున్నారన్న. ఓ వెరీ గుడ్ అలా చాలా తెలుసుకొచ్చావా అని అన్నాడు. అట్లాగే బాలరెడ్డి గారిని చూస్తుంటే నిజంగా ఎంత ముచ్చటేస్తుందంటే ఆయన చరిత్ర ఇన్స్పిరేషన్ అసలు ఎంతమందికి కనిపించగలగాలి. ఎంతోమంది మహానుభావులకు ఎన్నో ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, సొమ్ములు ఉండొచ్చు, కానీ ఖర్చు పెట్టేటువంటి ఆ దాన గుణం అనేది అది అందరికీ రాదు. అది స్వతహాగా భక్తితోటే వస్తూ ఉంటుంది. మరి అటువంటి ఆ జ్ఞానదాతని, ఆ ధర్మదాతని, మరి ఆ దాన కర్ణుని కూడా మనం ఒకసారి వంచుకొని ఆయన ఆధ్వర్యంలో ఈ అద్భుతమైనటువంటి మెగా పిరమిడ్ అతి త్వరలోనే పూర్తి అవుతున్నటువంటి ఒక నమ్మక విశ్వాసాలతో మనందరం కూడా ఆయనకి అన్ని విధాలు సహకరిద్దాం. థ్యాంక్ యూ. ఒక 5 నిమిషాలు మాస్టర్స్ మనం ధ్యానం చేద్దాం. కందుకుంతర అన్నప్రసాదం ఉంటుంది. ధ్యాన సాధకులకి, యోగులకి ఉచిత వసతి ఉంటుంది. ప్రతి నెల 23 నుంచి 29 వరకు మహామౌన ధ్యానం ఉంటుంది మాస్టర్స్. చాలా అద్భుతంగా జరుగుతుంది.
అక్కడ మౌన ధ్యానానికి రమణ మహర్షి పేరుతో ఒక అద్భుతమైన కన్స్ట్రక్షన్ చేశాము. అక్కడే వసతి భోజనం అంతా అక్కడికి అందించబడుతుంది. ఆ క్షేత్రంలోనే చాలా బాగుంటుంది. ఆ మౌన ధ్యానాన్ని నిర్వహించేది కూడా 2003 ధ్యాన యజ్ఞంలో సుబ్బారావు మాస్టర్ గారు అని తిరుపతిలో జరిగినప్పుడు ఆయన 7 రోజులు ఒకే సిట్టింగ్లో కూర్చున్న మహానుభావుడు. అటువంటి గొప్ప తపస్వి ఆధ్వర్యంలో ఈ మహా మౌన ధ్యానం జరుగుతుంది జీతవనంలో. ప్రతి నెల 23 నుంచి 29 వరకు రాయచోటి పక్కన జీతవనం వస్తుంది. మీరందరూ తప్పనిసరిగా రావాలి. అలాగే ఇప్పుడు ఎలాగో తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం ఉంది కదా, అక్కడికి వచ్చినప్పుడు కూడా మీరు జీతవనం చూసుకొని వెళ్ళొచ్చు. ఒక రోజు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు. మీరు జీతవనాన్ని తప్పనిసరిగా సందర్శించాలని, రావాలని నేను మరీ కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరం ఒక 2 నిమిషాలు ధ్యానం ఒక 5 నిమిషాలు ఒక చక్కటి సంగీతంలో ధ్యానం చేద్దాం. హాయిగా కళ్ళు మూసుకుందాం. శ్రీ 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 కాశిరెడ్డి నాయన మెగా పిరమిడ్ అత్యంత త్వరలో మనం ఇక్కడ సాకారం చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోవాలి, శ్వాసను గమనిస్తూ శ్వాసానుసంధానం. అద్దాలు ఉన్న వాళ్ళు కంటద్దాలు తీసేయాలి మాస్టర్స్. లోనికి వెళ్తున్న గాలిని, ముక్కులో బయటికి వస్తున్న గాలిని గమనించుదాం. శ్రీ 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 కాశిరెడ్డి నాయన ఎంతో పాదస్పర్శతో పునీతమైన ప్రదేశం ఇది. ఒక జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కోరి తెచ్చుకున్న ఒక మెగా పిరమిడ్ ప్రదేశం ఇది. ఇక్కడ రాబో రోజుల్లో ప్రతిరోజు కొన్ని వేల మంది భోంచేసి కొన్ని వేల మంది ధ్యాన సాధన చేసుకుంటారు మిత్రులారా. అటువంటి గొప్ప ప్రాజెక్టులో మొదటగా మనం ఇక్కడికి వచ్చి మనవంతుగా ఇక్కడ ధ్యానం చేయడం, మనవంతుగా సహాయం చేయడం, ఇది మహత్తరమైన భాగ్యం మంది. అందరికీ ధన్యవాదములు. స్వామి అది కదిలించు. ఇక్కడ ఇచ్చేసిన ఆత్మస్వరూపులందరికీ మా హృదయపూర్వక నమస్సుమాంజలు. 3 రోజుల నుండి ఈ కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అలాగే పెంచుతూ ధ్యానంతో మనం అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఒక 5 నిమిషాలు సంగీత ధ్యానం చేసి మిగతా కార్యక్రమం పెద్దలు ముందుకు తీసుకెళ్తారు. భువికొచ్చిన పత్రిజీ భువికొచ్చిన మన పత్రిజీ మహనీయుడే మన పత్రిజీ. దివి నుండి భువికొచ్చిన మన పత్రిజీ మహనీయుడే మన పత్రిజీ. దివి నుండి భువికొచ్చిన మన పత్రిజీ మహనీయుడే మన పత్రిజీ. అధర్మని అణిచివేయగ యుగ యుగాన జగములోన పరిపరి విధాల్లోన విభవించే రూపమితడే. అధర్మని అణిచివేయగ యుగ యుగాన జగములోన పరిపరి విధాల్లోన విభవించే రూపమితడే. స్వధర్మాన్ని పరిరక్షించగా సమస్తాన్ని ప్రక్షాళించగా, స్వధర్మాన్ని పరిరక్షించగా సమస్తాన్ని ప్రక్షాళించగా, ధ్యాన మూలమిదం జగత్తు ఏకాగ్రత చెరిస్తోంది. ధ్యాన
ధ్యానమూలమిదం జగత్తు ఏకాగ్రత చరిస్తోంది. పత్రిజీ జన్మించి జగమంతా చాటాడు. పత్రిజీ జన్మించి జగమంతా చాటాడు. ఏనాటిదో పత్రిజీ అనుబంధము, మనకే నాటిదో ఈ అనుబంధము. ఏనాటిదో పత్రిజీ అనుబంధము, మనకే నాటిదో ఈ అనుబంధము. ఏ పూర్వ పుణ్యమో ఈ రుణబంధము. దివి నుండి భువికొచ్చిన మన పత్రిజీ మహనీయుడే మన పత్రిజీ. ధ్యానమనే ఆయుధమును అందించాడు. ధ్యానమనే ఆయుధమును అందించాడు. పరబ్రహ్మకు ప్రతిరూపం తానైనాడు. పరబ్రహ్మకు ప్రతిరూపం తానైనాడు. దివి నుండి భువికొచ్చిన మన పత్రిజీ మహనీయుడే మన పత్రిజీ. దివి నుండి భువికొచ్చిన మన పత్రిజీ మహనీయుడే మన పత్రిజీ. తెలిసి ఉండాలిరా కలిసి మెలిసి, అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి. జీవితం చిన్నదేరా మనిషి జన్మ గొప్పది, ఎంతో విలువైనది. శాశ్వతము కాదు లేరా దేహము మరణమున్నది. శాశ్వతము చేసుకోరా నీ పేరు అన్నది. ఉండాలిరా కలిసి మెలిసి, అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి. ఉండాలిరా కలిసి మెలిసి, అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి. రాళ్ళను రాజేసి నిప్పు పుట్టించావు, నేలను సరిచేసి పంట పండించావు. చంద్రాలని ఇది కండాలని దాడి అరచేతిలో మండలం పట్టావు. మరి ఈరోజు ఎంతో ఉదయం నుంచి మనకు చక్కటి జ్ఞానాన్ని అందించిన కూకట్పల్లి లక్ష్మీ మేడంకి, అలాగే కల్లం రామిరెడ్డి సార్కి, రవి గారికి, అలాగే మన కందుకూరు మాస్టర్స్కి మనం గట్టిగా వారికి సన్మానం చేసుకుందాం. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపిస్తున్న మరి శ్రీ 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 కాసిరెడ్డి నాయన ధ్యాన ట్రస్ట్ వాళ్ళకి ఒకసారి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడే సన్మానం చేసేస్తాం. అమ్మ రండి. ధ్యానులు ఇక్కడ వచ్చి భోంచేస్తారు, అలాగే ప్రజలు ఈ సత్యాన్ని తెలుసుకుంటారు. గట్టిగా చప్పట్లు కొడదాం. శ్రీ 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 కాసిరెడ్డి నాయన ధ్యాన మహాక్షేత్రానికి, ధ్యాన మహాయజ్ఞం 2కి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఇక్కడికి విచ్చేసిన వారి యొక్క జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీ శ్రీమతి కూకట్పల్లి లక్ష్మీ మేడం గట్టిగా చప్పట్లు కొడదాం. వారికి ఎంత మనం కృతజ్ఞత తెలుపుకున్నా తప్పుకోవే. ఎందుకంటే నిరంతరం 360 రోజులు మరి ఇదే కార్యక్రమాల్లో ఉంటూ మరి పత్రిసారి అందించిన లక్ష్యాన్ని మరి చేరువయ్యేలా ప్రతి క్షణం ప్రయత్నం చేస్తూ మరి వాళ్ళ జీవితాన్ని ఎంతో అద్భుతంగా అందరూ కూడా వేదికపైకి రావాలి. రామిరెడ్డి సార్ అలాగే మనకి ఎంతో చక్కటి సంగీతాన్ని అందించిన బృందానికి
చప్పట్లు కొడుతూనే ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో సహాయ సహకారాలు అందించిన పిరమిడ్ మాస్టర్లకి, అలాగే ఆళ్ళగడ్డ ప్రజలకి, అలాగే ఈ ప్రాంత పెద్దలకి మనం మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. గట్టిగా చప్పట్లు పత్రి అమ్మకి ఒకసారి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి స్వర్ణమాల పత్రి మేడం యొక్క పుట్టినరోజు పురస్కరించుకొని ఇక్కడ 3 రోజుల యజ్ఞం ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ ఇయర్ ఈ యజ్ఞానికి మేడం కూడా ఖచ్చితంగా వస్తారు. మరి అప్పుడు మన పర్మనెంట్ కన్స్ట్రక్షన్లోనే మనం ఈ యజ్ఞాన్ని కూడా మనం చేసుకోబోతాం. సో దానికి అందుకు గాను మేడంకు స్వర్ణమాల పత్రి అమ్మకు మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. 21, 22, 23 మనకి మౌన ధ్యానాన్ని నిర్వహిస్తున్న రవి గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. అలాగే మరి శ్రీ కాసిరెడ్డి నాయన ట్రస్ట్, అలాగే వరలక్ష్మి మేడం అమ్మ వాళ్ళు రమ్మను, గట్టిగా చప్పట్లు కొడదాం. వీళ్ళందరి యొక్క విశేషమైన కృషితోనే మనం ఈ యజ్ఞాన్ని ఇంత అద్భుతంగా చేశాం. అలాగే మనకి చక్కటి వంట భోజనాలు అందించిన తయారు చేసిన వారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిద్దాం. మరి ఈ కార్యక్రమాన్ని, ఈ యజ్ఞానికి మరి ఇక్కడే నిరంతరం ఉండి మరి అద్భుతంగా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మన కర్నూలు సురేష్ గారిని కూడా వేదికపైకి, ఈ మాస్టర్ గారికి తను ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళి తన పని చేసేసి మరుక్షణమే అక్కడ నుంచి వెళ్ళి ఇంకో చోట ఎక్కడ పని ఉంటుందో అక్కడ చేస్తాడు. గత 1 నెల నుంచి ఇక్కడ ఉండి ఈ యజ్ఞానికి నిరంతరం కృషి చేసిన మాస్టర్ సురేష్ గారు, వారి యొక్క మాటలు. ఈ యజ్ఞం లాస్ట్ ఇయర్ మన సుధాకర్ అన్న శృతి స్మరణోత్సవానికి మన ఆళ్ళగడ్డ టీము అక్కడికి వచ్చారు. మరి కాసిరెడ్డి నాయన శ్రీ కాసిరెడ్డి నాయన మెగా పిరమిడ్ మన రాయలసీమలోనే పెద్ద పిరమిడ్. మరి ఇటువంటి పుణ్యక్షేత్రంలో యజ్ఞం జరగాలని మన ప్రభాకర్ అన్న, మన పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు, మన బ్రహ్మర్షి పితామహ పత్రేజీ గారి గురుపత్ని యొక్క జన్మదినం పురస్కరించుకుని ఆగస్టు నిర్ణయించబడిన నెలకి సార్ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. యజ్ఞం చేయాలని చేసింది 30, 31, 1వ తారీఖు చేయాలని అనుకునేది. డేట్ దగ్గరకు వచ్చేసింది. నాకు 4 రోజుల ముందర ర్యాలీ, మేడం బర్త్డే సందర్భంగా ర్యాలీ జరుపుకుందామని నాకు కాల్ చేసి ఫ్లైయర్ తయారు చేయాలని చెప్పారు. ఎందుకు మనకు యజ్ఞం అనుకున్నాం కదా, డేట్ ఎందుకు చేయట్లేదు అని ప్రతాపన్ నాకు ఫోన్ చేస్తే జరిగింది. మరి ఈ చెట్టు ఇంకా అద్భుతంగా ఈ రాయలసీమలో కర్నూలు జిల్లా మొత్తం, రాయలసీమ మొత్తము ఈ యజ్ఞం స్ప్రెడ్ చేసి ఇక్కడ నిత్యం 365 రోజులు నిత్య అన్నప్రసాదం జరుగుతుందనేది మన పిరమిడ్ మాస్టర్లకి ఎవరికి చాలామందికి తెలియదు. ఈ యజ్ఞం ద్వారా కొన్ని వేల మందికి మన కాసిరెడ్డి మెగా పిరమిడ్ రాయలసీమలోనే పెద్దదని, మరి నిత్యం 365 రోజులు అన్నప్రసాదం ఉంటుందని చాలా మందికి యజ్ఞం ద్వారా తెలిసింది. కాబట్టి ఈ యజ్ఞానికి మన కాసిరెడ్డి నాయన పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు చాలా అద్భుతంగా అందరూ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఎంచుకుని చాలా చాలా అద్భుతంగా నిర్వహించారు ఈ యజ్ఞాన్ని. వారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. నాకు ఈ అవకాశం కల్పించిన ట్రస్ట్ సభ్యులకి వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. అలాగే మన కొండ సుంకేశ్వర నుంచి వచ్చిన సరస్వతమ్మ గారు వేదికపైకి రావాలి. గట్టిగా చప్పట్లు కొట్టుకోండి, వారిని ఆహ్వానిద్దాం. వారు పరోక్షంగా చప్పట్లు మేడం ఓకే మాస్టర్స్. చూడండి
సార్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి ఒకసారి అన్న, అలానే ఉండండి సార్. దృష్టి కొంచెం తల సైడ్ పెట్టండి సార్ మీరు. సరే అన్న పెద్దనా. ఏనా नहीं वो बिटल्स ना तो कल है ने परसों आया ने तो बात ना परसों ही जाएगा तो రావకండి మధ్యలో సీరియల్ రావాలా. అందరికీ నమస్కారం. మన జగద్గురువు సుభాష్ పత్రిజీ సార్కి గట్టిగా చప్పట్లు పడుతూ మనం అదేవిధంగా ద గ్రేట్ కాసిరెడ్డి నాయన పిరమిడ్కు మళ్ళీ ఈ యొక్క కార్యక్రమం నడిపిస్తున్నటువంటి కర్తలకు నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ గట్టిగా చప్పట్లు కొడుతూ అదేవిధంగా మనం కొట్టాల ప్రభాకర్ సార్ మరియు మానస సరోవరం కళ్యాణ్ రామరెడ్డి సారు వాళ్ళందరి అపూర్వ కలయిక నాకు చాలా ఆనందదాయకమైంది. 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాను. నేను ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా కర్నూలు పక్కన ఉన్నటువంటి నాగలాపురం పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తూ ఉన్నాను. నా సర్వీసు 30 years అయింది. నా ఆధ్యాత్మిక మార్పు మానసికంగా మార్పు అంటే శాకాహారం ఉండబట్టి 15 ఏళ్ళు అవుతుంది. ఉద్యోగరీత్యా నైతికవంతమైన జీవితం అంటే లంచం తీసుకోకుండా ఉండడం అనేది కూడా 15 ఏళ్ళు అవుతుంది. దాంతోపాటు నేను మందు తాగేటోని, సిగరెట్లు తాగేటోని, గుట్కాలు వేసుకునేటోని. దీనికి బానిస అయితే నా జీవితం వ్యర్థము. నేను ఎందుకు మానుకోలేకపోతున్నాను? నాలో ఉండే ఏ శక్తి నన్ను బానిసను చేస్తూ ఉంది? ఆ శక్తిని నా దివ్య శక్తితో నిర్వీర్యం చేసి నా ఆధ్యాత్మికతకు చాటి చెప్పాలని వాటి మానేయడం జరిగింది. అయితే నాలో నేను చూసుకున్నాను, నా మార్పుకు ఒకే ఒక కారణం
సుభాష్ పత్రిజీ సార్ ధ్యానం, అలవాట్లలో మార్పు రావడానికి శాకాహారం. మరి దాని తదనంతరం ఎన్నో క్లాసులు చెప్తా ఉన్నాము. నేను తెలుసుకున్నది ఈ విధంగా ఇట్టనే పోకూడదు. కొంతమందికి నా తెలుసుకున్న జ్ఞానాన్ని కొంతమందికి పంచడానికి క్లాస్ చెప్తా ఉన్నాను, కొన్ని బుక్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను, ప్లస్ అందరి మాదిరిగానే ఉద్యోగం చేస్తూ ఉన్నాను జీవన వృత్తి కోసం. కొన్ని కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమం ఎక్కువగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మానవాళి దానికి బానిస అయింది కాబట్టి. పీర్ల పండుగ చూడండి, దాంట్లో ఎందుకు చేయాలని తెలియదు, కానీ ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఎక్కడో కర్బిలలో పుట్టినటువంటి చిన్న హుస్సేన్ పెద్ద హుస్సేని అనే వాళ్ళు అక్కడ నియంత్రిత పరిపాలన వద్దు, ప్రజాస్వామ్యం కావాలి మాకు అన్న ఒక కాన్సెప్ట్ పెట్టినందుకు అక్కడున్న ఫరో అనే ఒక రాజు మీతో చర్చలకి రండి అని పిలిపించి ఆలయగుంత తవ్వించి వాళ్ళందరినీ చర్చల్లో చుట్టుముట్టించేసి వాళ్ళ గొంతులు కోసేసి కట్టెలతో సాహసాన్ని ఆడినారు. కర్బేలలో ఇరాక్లో జరిగినటువంటి సంఘటన అది. వాళ్ళు చేసిన ఉద్దేశం ఏమి? స్వాతంత్రం కోసం. మన దేశంలో స్వాతంత్రం కోసము ప్రాణాలు ఉట్టిన భగత్ సింగ్, సుఖ్దేవ్, గురు, లాలా లజపతి రాయ్, ఎంతోమంది, సుభాష్ చంద్రబోసు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రాణాలు అడ్డవచ్చు వాళ్ళ గురించి చేయడం లేదు. ఎక్కడో చేసినటువంటి వాళ్ళ కోసం ఇక్కడ పండగ చేస్తూ ఉన్నారు. మీరంతా చదివి చూసింటారు, ప్రతి ఊర్లో జరుగుతుంది అది. మనం ధ్యానులుగా ఊకే కండ్లకు గంతులు కట్టుకొని చూడాల్సిందే తప్ప మనం ప్రశ్నించలేము. అవసరమైతే మన ధ్యానులు కూడా కొంతమంది వెళ్తుండవచ్చు. అంటే పండగ ఉద్దేశం తెలియదు, ఎందుకు చేస్తున్నాం తెలియదు. అక్కడ ఏముంది? డ్యాన్స్ ఉంది, తప్పెట్లతో తాగడం ఉంది, తందనాల ఉంది. జస్ట్ లైక్ దట్ వినాయక చవితి కూడా అంతే. వినాయక చవితి రోజు కూర్చోబెట్టి శమంతకమని కథ గురించి చెప్పమని, ఆధ్యాత్మిక ప్రబోధనలు చేయమని, కథలు చెప్పమని చెప్పినారు. ఆ రోజు చంద్రుడు పక్కన నవ్వినందుకు, పార్వతి శాపం ఇచ్చినందుకు, నిన్ను ఈరోజు చూసిన వాళ్ళంతా కూడా కలతలు చెందుతారు, కొట్లాడతారు అని చెప్పినందుకు దానికి రెమెడీ ఏంటి అని అంటే, అతను ఒక పండగ వాతావరణంగా పెట్టి చవితి రోజు కూర్చోబెట్టి ఈ యొక్క పండగ విశిష్టతని, అంటే వినాయకుని యొక్క విశిష్టతను చెప్తూ నిబంధనం చేస్తే ఆ నింద నీలాపాలు రావు అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ. ఆ కాన్సెప్ట్ ఏమైంది? అది బెడిసి కొట్టి తాగి తందనాల కాటికి వచ్చింది. గుడ్డు శాకాహారం, శాకాహారం కాదు మాంసాహారం. గుడ్డు శాకాహారమే, గుడ్డు శాకాహారమే కదా చెప్పండి. గుడ్డు మాంసాహారం. ఓకే, అది ఇప్పుడు మనం ఎందుకు మాంసం తినకూడదు అనేటువంటి దానికి ప్రశ్న ఏమంటే, జీవ చైతన్యంలో ఒక చైతన్యం అనేది ఉంటుంది. ప్రతి దాంట్లో ఒక చైతన్యం అనే దానికి సపరేట్గా ఉంటుంది అని చెప్పాడు అన్నమాట. గుడ్డులో చైతన్యం ఉంది, మనిషిలో ఆత్మ చైతన్యం ఉంది, గుడ్డులో ఆత్మ చైతన్యం ఉంది, పశువులో ఆత్మ చైతన్యం ఉంది, చెట్లలో ఆత్మ చైతన్యం ఉంది. చైతన్యం అంటే ఏమి? చైతన్యము అంటే చిత్తము, చిత్తము అంటే జ్ఞానము. మనసు, బుద్ధి, చిత్తం, అహం. మనసు, బుద్ధి, చిత్తం, అహం. చిత్తం అంటే చైతన్యం, చైతన్యం అంటే జ్ఞానం. పత్రి సార్ జ్ఞానం వేరు, నా జ్ఞానం వేరు, సార్ జ్ఞానం వేరు, మీ జ్ఞానం వేరు, దుర్మార్గుని జ్ఞానం వేరు. రకరకాల జ్ఞానాలు రకరకాలుగా ఉంటాయి. పత్రి సార్ని
మనం హింసకు గురి చేస్తే ఎక్కువ పాపము, నాకు హింసను గురి చేస్తే 60% పాపము, దుర్మార్గుని హింసకు గురి చేస్తే 10% పాపము. ఈ విధంగా జంతువుని హింస చేస్తే 0.1% పాపము, ఇట్లా దోమను చంపితే ఇంకా 0.1% ఇటువంటి పాపము. ఈ చైతన్య లెవెల్ని బట్టి ఈ పాపాలు ఉంటాయి అనేటువంటిది ఒకటి ఇక్కడ అన్నమాట. అంటే ఇక్కడ మనం ఒక సినిమాలో చూసింటాం, అక్కడ ఒక మనిషిని చంపేసి ఇక్కడ చీమను పోతా ఉంటే ఇది బతికిచ్చాను, ఆ జీవికి ఈ జీవికి లెవెల్ అయిపోయిందని అని లాజిక్గా మనం చూసే ఉంటాం. అది కాదు కదా, అక్కడ ఒక ప్రాణం తీశాను, ఇక్కడ ఒక ప్రాణం పోశాను, ఈక్వల్ అయిపోయింది. దేర్ ఇస్ నో పాపం అన్నారు. అసలు పాపం అంటే ఏమి, పుణ్యం అంటే ఏమి? తప్పు చేస్తే పాపం. పాపం అంటే తప్పు చేసినందుకు దానికి ప్రతిఫలము వచ్చిన దాన్ని అది పాపంగా అంటాం. ఒప్పు చేస్తే దానికి కూడా ప్రతిఫలం వస్తుంది. అంటే 10 మందికి అన్నదానం చేసినామనుకో, ఆ ప్రతిఫలం కూడా నీకు వస్తుంది, అది నీకు తిరిగి రెట్టింపు అవుతుంది. తప్పు చేస్తే మీరు ఒకరిని 1 ఏటు కొట్టారనుకోండి, తర్వాత మీకు 2 ఏట్లు పడతాయి. మీరు ఒకరిని తిట్టారనుకోండి, తర్వాత నీకు ఏదో ఒక పరిస్థితులు, అది కర్మ అనేది నిదానంగానైనా అది నెరవేరుస్తుంది. మనుషులు అయిపోయింది, తర్వాత జంతువులు అయిపోయింది, మళ్ళా 100% యొక్క ఆవుని అనుకుందాము, తర్వాత గేదెలు 70 అనుకుందాము, సాధు జంతువులు అంటే గడ్డి తినే జంతువులు అంతా కలిస్తే మనకు 60-50 అనుకుందాము. మరి క్రూర మృగాల దగ్గరకు వచ్చినప్పుడు మనం 40-38 అనుకుందాం. మళ్ళీ పంది, ఈ చిన్న చిన్నవి జంతువులు ఉన్నాయి కదా, కుందేలు పిల్లలు, అవన్నీ కూడా ఆత్మ చైతన్యం కొంచెం తక్కువ ఉన్న జీవులు కాబట్టి వాటిని మనం ఒక 30-40-20 ఆ విధంగా మనం మన కంటికి కనపడే జీవరాశులే. మీరు దేనికి ఏంటికి గౌరవిస్తున్నారో దాన్ని బట్టి ఆత్మ చైతన్యం ఎంత ఉంటుందనేటువంటిది మీరు బేరీస్ వేసుకోండి. నెక్స్ట్, పిండాజములలో ఆత్మ చైతన్యం మరి డిఫరెంట్ ఉంది. ఇప్పుడు మనకు ఎందుకు చెప్తున్నానంటే, మనం శాకాహారి ర్యాలీకి పోయినప్పుడు మీరు తోటకూర తింటున్నారు కాబట్టి తోటకూరలో కూడా జీవుడు ఉన్నాడు, మీరు కూడా జీవహింస చేసిన వాళ్ళు అవుతున్నారు కాబట్టి డిఫరెంట్ వేలో ఆత్మ చైతన్యం ఒక్కొక్క దాంట్లో ఒక రకమైన ఉంటుంది. ఒకటి చంపితే ఒకటే ఇదే రకమైనటువంటి పాపం కాదు అనేటువంటి దాని గురించి నేను చెప్పడానికి ఈ యొక్క సైంటిఫిక్ రీజన్ అన్నమాట ఇది. తర్వాత ఏం చెప్పాము? అండాజములు. అండం అంటే గుడ్డు ద్వారా పుట్టినటువంటి జీవరాశులు మనం కండ్లారుగా చూస్తూనే ఉంటాం. మరి గుడ్డు ద్వారా పుట్టేటి జీవరాశుల్లో మనం గౌరవించేటువంటిది ఆత్మ చైతన్యం ఎక్కువ కలిగినటువంటిది. అంటే జ్ఞానం, చైతన్యం అంటే జ్ఞానం, చిత్తము అంటే జ్ఞానం ఎక్కువ కలిగినటువంటి జీవరాశులు గుడ్ల నుంచి ద్వారా పుట్టినటువంటి జీవరాశులలో ఎక్కువ చైతన్యం కలిగిన 100% 0 వరకు ఇచ్చేద్దాం. దాంట్లో కూడా గుడ్లలో కూడా 100% 0 వరకు ఇచ్చేద్దాం. మరి 100% జీవరాశి కలిగినటువంటి ఆత్మ చైతన్యం కలిగినటువంటి పక్షులలో ఏమున్నాయి? అంశ అనుకుందాం, 100% అంశ అనుకుందాం. తర్వాత 90% నెమలి, లాస్ట్కు 10% కలిగినటువంటి ఆత్మ చైతన్యం కలిగినటువంటి పక్షులలో 10% కలిగినటువంటి పక్షి అనుకుంది. ఏది? మన గువ్వ పిచ్చలు ఉంటాయి కదా, అది చిన్న ఆత్మ చైతన్యం. ఇంకొకటి కూడా ఇక్కడ ఏమంటే, ఆత్మ చైతన్యాన్ని కూడా మనం ఎక్కడ బేరీస్ వేశారంటే వాళ్ళ యొక్క లైఫ్ స్పామ్ అంటారు. లైఫ్ స్పామ్ అంటే ఆయుష్ను బట్టి కూడా వాళ్ళ యొక్క ఆత్మ చైతన్యం అనేది ఆయుష్ను బట్టి కూడా ఆత్మ చైతన్యం ఉంటుంది. వాళ్ళు చేసేటువంటి అవి చేసే ఆలోచనను బట్టి, ప్రకృతికి అనుసంధానంగా ఉండేదని బట్టి వాడి యొక్క ఆత్మ చైతన్యాన్ని మనం అంత బేరీస్ వేసుకోవాలి. ఏది ప్రకృతిని నష్టం చేస్తా కూడా ఎక్కువ చెమ్మ కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, చలికాలం కానీ మిగతా కాలం కానీ
ఆ బెరుడుకు కానీ దానికి చెమట ఏర్పడి ఆ చెమటలో నుంచి కూడా అవి ఫంగస్గా వచ్చి దోమలు వచ్చేస్తూ ఉంటాయి. మనం ఇళ్ళలో కూడా బట్టలు ఎక్కువగా పెట్టేసినాం, అక్కడే పెట్టేసినాం, ఎత్తి పెట్టుకోకుండా పిండుకోకుండా అట్లే పెట్టేసినాం అనుకో, దాంట్లో కూడా ఫంగస్ వచ్చేసి దోమలు వచ్చేస్తాయి. వాటిలో కూడా ఆత్మ చైతన్యం డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే దోమలు చంపకూడదు, దోమలు చంపడం వలన మనం హింస చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి అంటుంటారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి మానసిక హింస, వాచక హింస, మనుషుల్ని ఆత్మ చైతన్యం ఎంత ఉంది, ఆత్మ చైతన్యము, పశువుల యొక్క ఆత్మ చైతన్యము, గువ్వపిచ్చుల యొక్క ఆత్మ చైతన్యము, అదంతా మీరు బేరీస్ వేసుకుంటే ఈ దోమ యొక్క ఆత్మ చైతన్యం ఎంత ఉందో మీరు ఆలోచన చేయండి. చేస్తున్నాము దానివల్ల ఎంత వస్తుంది. ఈ ఇంత ఆలోచన కానీ ఇంత పరిజ్ఞానం లేకపోతే మన జీవన విధానం వ్యర్థమవుతుంది. మరి స్వేదాజముల్లో దీని రకాలైనటువంటి ఆత్మ చైతన్యం డిఫరెంట్ వేలో డిఫరెంట్ రకాలుగా ఉంటుంది అనేటువంటిది ఒకటి కాన్సెప్ట్. తర్వాత ఉద్బీజములు, చెట్లలో కూడా ఆత్మ చైతన్యం డిఫరెంట్ ఉంటుంది. మరి చెట్లలో 100% నుంచి 0% ఆత్మ చైతన్యం ఇద్దాము. మరి 100% చైతన్యం కలిగిన చెట్టు ఏది? ఫర్ ఎగ్జాంపుల్ వేప చెట్టు అనుకుందాం, తర్వాత మర్రి చెట్టు అనుకుందాం, తర్వాత రావి చెట్టు అనుకుందాం, 70% 80% ఉంది అనుకుందాం. తర్వాత రావి చెట్టు, ఇది గానుగ చెట్టు 60% ఇద్దాం. మామూలుగా వేరే చెట్లు ఉన్నాయి అవి 40% ఇద్దాం. ఈ గోధుమలు ఇవి 3 నెలలు మాత్రమే ఉంటాయి. అవి దాని ఆయుష్ ఎంత? 3 నెలలు మాత్రమే. 3 నెలలకు పంట వచ్చేస్తుంది, అవి ఆటోమేటిక్గా అవి చనిపోతాయి. మరి దాని ఆయుష్ అంతనే. కాబట్టి మరి వేప చెట్టు ఆయుష్ 100 ఏళ్ళు బతుకుతుంది, 200 ఏళ్ళు బతుకుతుంది. దాన్ని మరి దానికి తోటకూరికి మనం వేరే డిఫరెంట్ వే చైతన్యం కలిగినది ఉంటుంది. నేను వేప చెట్టు నరికేసినాను, ఇక్కడ తోటకూర బతికించినానంటే ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. మనుషుల వరకు వద్దు. ఇక్కడ చీమను చంపాను, అక్కడ చీమను బతికించాను, అక్కడ మనిషిని చంపాను, ఈక్వల్ అనే దాని వద్దు కాన్సెప్ట్. ఇక్కడ వేప చెట్టుకి తోటకూరకి ఎంత వ్యత్యాసము, ఎంత ఆత్మ చైతన్యం మధ్యన ఉందో మీరు ఆలోచన చేయండి. 100 సంవత్సరములు బతికే వేప చెట్టును నరికినా అది ఉద్బీజములలో ఒక భాగమే. 100% ఉద్బీజంలో వేప చెట్టు కలిగినటువంటి ఉద్బీజం గల చెట్టు మరి 70-80 ఏళ్ళు బతికేటువంటి రావి చెట్టు, 70 ఏళ్ళు బతికేటువంటి మర్రి చెట్టు, ఇవన్నీ కూడా ఆయుష్ పెద్దది కాబట్టి ఆత్మ చైతన్యం ఎక్కువ కలిగిగా ఉంటుంది.